ఫ్రెండ్స్, ఈరోజు మనం జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ గురించి చెప్పుకోబోతున్నాం. సో జాతీయ ఆదాయాన్ని ఫస్ట్ టైం ఎవరు అంచనా వేశారంటే దాదాబాయ్ నౌరోజీ. దాదాబాయ్ నౌరోజీ జాతీయ ఆదాయాన్ని ఫస్ట్ టైం స్వాతంత్రానికి ముందు ఫస్ట్ టైం అంచనా వేశారు. 1867-68 సంవత్సరానికి గాను దాదాబాయ్ నౌరోజీ జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు. సో ఈయన అంచనా వేసిన టైంలో పాపులేషన్ ఎంత ఉంది అంటే 17 crores ఉంది. అప్పుడు పర్ క్యాపిటా ఎంత వచ్చిందంటే 20 రూపీస్ వచ్చింది పర్ క్యాపిటా. అండ్ జాతీయ ఆదాయం 340 crores ఉంది. దాదాబాయ్ నౌరోజీ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినప్పుడు. సో ఫస్ట్ టైం జాతీయ ఆదాయాన్ని ఎవరు అంచనా వేశారంటే దాదాబాయ్ నౌరోజీ. సో నెక్స్ట్ తర్వాత 1875లో చాలా మంది జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు. 1875లో అట్కిన్సన్, 1882 బారింగ్ డేవిడ్, అండ్ 1898-99లో విలియం డిగ్బీ, 1911 and 1912లో కే టిషా అండ్ కంబర్టాలు వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా అనే బుక్లో జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు. 1911 and 12లో కే టిషా అండ్ కంబర్టాల బుక్ ఏంటి అంటే వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా. వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా అనే బుక్లో జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు. కే టిషా అండ్ కంబర్టా. నెక్స్ట్ 1911 and 12లో. సో నెక్స్ట్ 1931-40 సంవత్సరానికి జాతీయ ఆదాయాన్ని ఆర్సి దేశాయ్ అంచనా వేశారు. ఈయన దేశంలోని కుటుంబాల వ్యయాన్ని ఆధారంగా తీసుకొని జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు. కుటుంబాల వ్యయాన్ని ఆధారంగా తీసుకొని ఆర్సి దేశాయ్ కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా 1931-32 to 1940-41 అనే రీసెర్చ్లో ఈయన ఈ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. సో స్వాతంత్రానికి ముందు కుటుంబ వ్యయాన్ని ఆధారంగా తీసుకొని జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి ఎవరు అంటే ఆర్సి దేశాయ్. అతని యొక్క రీసెర్చ్ ఏంటి అంటే కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా 1931-32 to 1940-41. సో ఇందులో ఆర్సి దేశాయ్ జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు. సో షిర్రాస్ జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు. అయితే వికేఆర్వి రావు వీళ్ళందరూ కూడా చాలా మంది జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారని చెప్పుకున్నాం. కానీ ఫస్ట్ టైం ఒక క్రమ పద్ధతిలో శాస్త్రీయంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి ఎవరు అంటే వికేఆర్వి రావు. సో ఈ వికేఆర్వి రావు ఈయన ఆర్థిక వ్యవస్థను అగ్రికల్చర్ సెక్టర్ అండ్ కార్పొరేషన్ సెక్టర్గా డివైడ్ చేసి జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు. ఎవరు? వికేఆర్వి రావు. సో స్వాతంత్రం తర్వాత జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి ఎవరు అంటే అంచనా వేసిన వాళ్ళు భారత ప్రభుత్వం ఒక కమిటీని అపాయింట్ చేసింది. అదే మహల్నోబిస్ కమిటీ. ఎప్పుడు? 1949లో. 1949లో మహల్నోబిస్ కమిటీని ఇండియన్ గవర్నమెంట్ అపాయింట్ చేశారు. స్వాతంత్రానికి ముందు చాలా మంది జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారని చెప్పుకున్నాం. సో 1949లో దీన్ని హై పవర్ ఎక్స్పర్ట్స్ కమిటీ అని కూడా అంటారు. సో ఇది మహల్నోబిస్ అధ్యక్షతన ఈ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. మహల్నోబిస్. సో వీళ్ళ దాంట్లో మెంబర్స్ ఎవరు అంటే వికేఆర్వి రావు అండ్ డిఆర్ కార్గిల్. మహల్నోబిస్ అధ్యక్షతన ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. వికేఆర్వి రావు అండ్ డిఆర్ కార్గిల్ అందులో మెంబర్స్గా ఉన్నారు. సో 1949లో అపాయింట్ చేసినటువంటి ఈ కమిటీ 1951లో ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చింది. దాని ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చిందంటే 1954లో ఫైనల్ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది మహల్నోబిస్ కమిటీ. 1949లో అపాయింట్ చేసిన కమిటీ ఫస్ట్ రిపోర్ట్ 1951 అండ్ ఫైనల్ రిపోర్ట్ 1954లో ఇచ్చారు. సో వీళ్ళు అంచనా వేసిన ప్రకారం ఏంటి అంటే ఆ టైంలో అడవులు, పశుపోషణ, మత్స్య పరిశ్రమ కలిసినటువంటి అగ్రికల్చర్ వ్యవసాయ రంగం జాతీయ ఆదాయంలో సగానికి పైగా వస్తుంది. సో వ్యవసాయ రంగం నుండి జాతీయ ఆదాయంలో సగానికి పైగా ఆదాయం వస్తుంది ఈ జాతీయ ఆదాయంలో అని అంచనా వేసి చెప్పారు వీళ్ళు.
అండ్ చేనేత పరిశ్రమ అంటే చేనేత పరిశ్రమ, మైనింగ్, ఉత్పత్తి కలిపి అంటే పరిశ్రమల రంగం నుంచి ఎంత వస్తుంది అంటే పర్సెంటేజ్ జాతీయ ఆదాయానికి మన ఆదాయం ఎంత వస్తుంది అంటే 1/6% వస్తుంది పరిశ్రమల రంగం నుంచి. అండ్ వాణిజ్యం, రవాణా, కమ్యూనికేషన్స్ నుంచి ఎంత వస్తుంది 1/6%. వీటి నుంచి 1/6%. అయితే ఎక్కువ దేని నుంచి వస్తుంది మనకి అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అంటే సగానికి పైగా జాతీయ ఆదాయంలో వస్తుంది అని చెప్పేసి ఈ మహాలనోబిస్ కమిటీ అంటే డిఆర్ గాడ్గిల్ అండ్ వికేఆర్వి రావు, సో వీళ్ళ ముగ్గురు కలిసినటువంటి కమిటీ మనకి ఇవ్వడం జరిగింది ఆ టైంలో. సో ఇది స్వాతంత్రానికి తర్వాత వచ్చినటువంటి కమిటీ. సో ఫస్ట్ టైం జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి ఎవరు అంటే దాదాభాయ్ నౌరోజీ. సో శాస్త్రీయంగా ఒక క్రమ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి అంటే వికేఆర్వి రావు. స్వాతంత్రం తర్వాత వచ్చిన కమిటీ ఏంటి అంటే మహాలనోబిస్, గాడ్గిల్, వికేఆర్వి రావులతో ఉన్నటువంటి కమిటీ 1949లో. సో ఇక్కడ నుంచి మనకి జాతీయ ఆదాయాన్ని, ఇక్కడ నుంచి సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్నారు. ఇది సిఎస్ఓ ఎప్పుడు ఏర్పాటైంది? సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, కేంద్ర గణాంక సంస్థ. సో ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1951 మే 2న ఫామ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. 1951 మే 2 సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, కేంద్ర గణాంక సంస్థ. సో ఇదే ఇప్పుడు మన జాతీయ ఆదాయాన్ని గణిస్తుంది. సో ఈ సెంట్రల్ స్టేట్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. సిఎస్ఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. ఇది 2004-5 వీళ్ళు బేస్ ఇయర్గా 2011-12 ఇప్పుడు తీసుకుంటున్నారు. సో యాక్చువల్గా బేస్ ఇయర్ అంటే ఏంటి అంటే ఆ సంవత్సరంలో వీళ్ళు బేస్ ఇయర్గా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినప్పుడు ఒక ఇయర్ని బేస్ ఇయర్ ఆధార సంవత్సరంగా తీసుకుంటారు. ఆ సంవత్సరంలో వీళ్ళు ఆధార సంవత్సరంగా తీసుకునే సంవత్సరంలో ఆర్థిక పరంగా ఎటువంటి ఒడిదుడుకులు ఉండకూడదు, కరువు ఉండొద్దు, వరదలు ఉండొద్దు, సో ఆర్థిక మాంద్యం, ఎకనామికల్ డిప్రెషన్ ఉండొద్దు. సో అంటే ఎటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా ఎటువంటి ఒడిదుడుకులు లేనటువంటి ఒక సంవత్సరాన్ని వీళ్ళు ఆధార సంవత్సరంగా తీసుకొని జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు. సో అంటే ఇప్పుడు ఒకవేళ ప్రస్తుత ధరలో ఎందుకు లెక్కించట్లేదు ఆదాయాన్ని, బేస్ ఇయర్ ఆధార సంవత్సరంగానే ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఒకవేళ లాస్ట్ ఇయర్ మనకి ఉత్పత్తి 100 crores వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు 100 crores వరకు మనకి ఉత్పత్తి వచ్చింది. సో ఇప్పుడు కూడా అదే 100 crores వరకు వస్తు సేవల ఉత్పత్తి జరిగింది. బట్ అప్పుడు కంటే కూడా ప్రైజెస్ పెరిగినాయి అనుకో, ధరలు పెరిగినాయి అనుకో, అప్పుడు మనకి ఎక్కువ ఇన్కమ్ వచ్చింది, ఎక్కువ ఆదాయం మనకి వచ్చినట్లు చూపిస్తుంది. కానీ రియల్ ప్రొడక్షన్ అనేది మనకి చూపించదు. వాస్తవంగా ఎంత ఉత్పత్తి జరిగింది అనేది మనకు తెలియదు. అది ధరలు పెరిగితే మనకి ఆటోమేటిక్గా పెరిగినట్లు చూపిస్తుంది, తగ్గితే తగ్గినట్లు చూపిస్తుంది. కానీ మనకేం కావాలి? వాస్తవంగా ఎంత ఉత్పత్తి జరిగింది, పోయిన సంవత్సరానికి ఇప్పటికీ ఉత్పత్తి పెరిగిందా తగ్గిందా. సో అట్లాంటి ఉత్పత్తి జరగాలి అని అంటే మనకి అంటే ఉత్పత్తి పెరిగిందో లేదో మనకు తెలియాలి అంటే ఎటువంటి ఆర్థిక వ్యవస్థ ఎటువంటి ఒడిదుడుకులు లేనటువంటి ఒక ఆధార సంవత్సరాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి, ఆధార సంవత్సరం తీసుకోవాలి. సో అందుకు వీళ్ళు బేస్ ఇయర్ని ఒక ఇయర్ తీసుకుంటుంది. గణించాలి అంటే జాతీయ ఆదాయాన్ని గణించాలంటే ఒక ఆధార సంవత్సరాన్ని తీసుకుంటారు. అట్లా 1948-49 ఒకసారి తీసుకున్నారు, 48-49 అండ్ 50-51, 60-61, 70-71, 83-84, 99, 2000. సో 2013-14 వరకు 2004-5ని బేస్ ఇయర్గా తీసుకోవడం జరిగింది. ఎప్పటి వరకు? 2013-14 ఇయర్ వరకు 2004-5ని ఆధార సంవత్సరంగా తీసుకున్నారు. ఇప్పుడు 2000 అంటే 2014-15 నుంచి 2011-12ని ఆధార సంవత్సరంగా తీసుకుంటున్నారు. సో అందుకు వీళ్ళు ఆధార సంవత్సరాన్ని తీసుకోవడం జరుగుతుంది. సిఎస్ఓ ఇప్పుడు సిఎస్ఓ 2011-12 ఆధార సంవత్సరంగా తీసుకొని జాతీయ ఆదాయాన్ని గణిస్తుంది. సో జాతీయ ఆదాయాన్ని గణించే సంస్థ ఏంటి? కేంద్ర గణాంక సంస్థ. 1951 మే 2న ఏర్పాటైనది. దానికి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. సో జాతీయ ఆదాయానికి కొంతమంది కొన్ని నిర్వచనాలు ఇచ్చారు, ఆ డెఫినేషన్స్ ఏంటో చూద్దాం. సో యాక్చువల్లీ
జాతీయ ఆదాయం అంటే ఏంటి అసలు అని అంటే, ఒక నిర్ణీత కాలంలో ఒక దేశ పౌరులచే ఉత్పత్తి చేయబడిన మొత్తం వస్తు సేవల ద్రవ్య విలువే జాతీయ ఆదాయం. అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువే జాతీయ ఆదాయం. ఒక నిర్ణీత కాలంలో అది ఒక సంవత్సర కాలంలో అదేం చూపిస్తుంది? ఒక సంవత్సర కాలంలో అన్నది మనకి ఫ్లో కాన్సెప్ట్, ప్రవాహ భావన. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, మనకి పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది అండ్ పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది. ఇప్పుడు పీరియడ్ ఆఫ్ టైం ప్రవాహ భావన అండ్ నిల్వ భావన. సో ప్రవాహ భావన, ఫ్లో కాన్సెప్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము 2020 to 2020 నుంచి 2021 వరకు అని ఇట్లా చెప్పినాం అనుకోండి, ఇది ఫ్లో కాన్సెప్ట్. సో ఇది ప్రవాహ భావన, అంటే ఇది పీరియడ్ ఆఫ్ టైం చూపిస్తుంది. అదే పాయింట్ ఆఫ్ టైం అంటే 2021 మార్చ్ 31st ఎగ్జాక్ట్ టైం, ఎగ్జాక్ట్ డేట్ మెన్షన్ చేసి ఎగ్జాక్ట్గానే చెప్పారు వీళ్ళు. సో ఇది చెప్తే దీన్ని ఏమంటారు అంటే స్టాక్, నిల్వ భావన అంటారు. సో ఇది ఫ్లో కాన్సెప్ట్. సో మనం జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినప్పుడు ఒక సంవత్సర కాలంలో అంటున్నాం, కానీ కరెక్ట్గా ఒక టైం పీరియడ్ అనేది మాత్రం మెన్షన్ చేయట్లేదు. కాబట్టి మాకు ఒక నిర్ణీత కాలంలో అని చెప్పిన, ఒక నిర్ణీత కాలంలో, ఒక సంవత్సర కాలంలో అన్నాం. కాబట్టి ఇది ఫ్లో కాన్సెప్ట్. ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఒక ఫ్లో కాన్సెప్ట్ జాతీయ ఆదాయం అంటే. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటి అంటే, ఒక సంవత్సర కాలంలో దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయడం. దేశ పౌరులు అంటే మరియు ఒక సిటిజన్స్ అనేది చూపిస్తుంది. అంటే పౌరులు దేశం లోపలైన వాళ్ళు ఉత్పత్తి చేయొచ్చు, దేశం బయటైనా ఉత్పత్తి చేయొచ్చు. కానీ దేశ పౌరులు, మన పౌరులు ఇక్కడైనా ఉత్పత్తి చేయొచ్చు, లేదా ఎన్ఆర్ఐలు విదేశాలకు వెళ్ళి వాళ్ళు ఉత్పత్తి చేసి వాళ్ళు సంపాదించినటువంటి ఆదాయాన్ని మన దేశానికి పంపిస్తారు కదా. సో అట్లా అంటే వాళ్ళు ఇక్కడైనా ఉత్పత్తి చేయొచ్చు, అక్కడైనా వేరే దేశాలకు వెళ్ళైనా కూడా, విదేశాలకు వెళ్ళైనా కూడా ఉత్పత్తి చేయొచ్చు. కాబట్టి మనం దేశ పౌరులు, వాళ్ళు ఇక్కడ చేశారా లేకపోతే ఫారెన్లో చేశారా ఉత్పత్తి అనేది సంబంధం లేదు. దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడినటువంటి మొత్తం అంతిమ వస్తు సేవలు. అంతిమ వస్తు సేవలు అంటే ఇందులో మనకి మధ్యంతర వస్తువులు ఉంటాయి, అంతిమ వస్తువులు ఉంటాయి. సో మధ్యంతర వస్తువులు అంటే ఒక ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని వేరొక ఉత్పత్తికి దోహదపడే వస్తువుని మధ్యంతర వస్తువులు అంటారు. అది ఒక ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటాయి, కాకపోతే అది వేరొక వస్తువు ఉత్పత్తికి దోహదపడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీడ్స్ ఉన్నాయనుకోండి, విత్తనాలు, పెస్టిసైడ్స్, ఎరువులు. సో విత్తనాలు లేకపోతే కాటన్ మనం అది మధ్యంతర వస్తువు, అది క్లాత్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ విత్తనాలు, రైతులు విత్తనాలు కొనుక్కుంటారు అండ్ పెస్టిసైడ్స్, ఎరువులు కొనుక్కుంటారు. దేనికి? అవి వరి, గోధుమలు, ఆ అంతిమ వస్తువులు, ఆ వస్తువును తయారు చేయడానికి ఇవి ఉపయోగపడతాయి మనకి. ఇవి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటాయి విత్తనాలు అనేవి. సో వీటిని యూజ్ చేసి రైతులు పంటల్ని పండిస్తారు. కాటన్ యూజ్ చేసి క్లాత్ వస్తుంది. సో వీటిని మధ్యంతర వస్తువులు అంటారు. మన మధ్యంతర వస్తువుని కౌంట్ చేయొద్దు. అంతిమ వస్తువులు అంటే ఏంటి? మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చేటువంటి వస్తువుని అంతిమ వస్తువులు అంటారు. అంటే మనం డ్రెస్ వేసుకుందామంటే కాటన్ కొనుక్కోం కదా, డైరెక్ట్గా డ్రెస్ తీసుకుంటాం. ఇవి మన కోరికల్ని ప్రత్యక్షంగా, మన కోరికని ఇది డైరెక్ట్ తీరుస్తుంది. అండ్ మనం వరి తీసుకుంటాం, బియ్యం తీసుకుంటాం అండ్ గోధుమల్ని కొనుక్కుంటాం, అంతే తప్ప మనం విత్తనాలను కొనుక్కోం కదా. సో అవి మనకి మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తువులు అంతిమ వస్తువులు. అదే మనం మధ్యంతర వస్తువుని కూడా కౌంట్ చేసింది అనుకో, అప్పుడు 2 సార్లు కౌంట్ అనేది 2 సార్లు పెరుగుతుంది, ఉత్పత్తి డబల్ అయినట్లుగా మనకి చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు మధ్యంతర వస్తువుని తీసుకోకూడదు, అంతిమ వస్తువుని మనం పరిగణలోకి తీసుకోవాలి. సో మధ్యంతర వస్తువులు అంటే ఏంటి? ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని వేరొక వస్తువులు ఉత్పత్తి అవ్వడానికి కారణమయ్యే వాటిని మధ్యంతర వస్తువులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ విత్తనాలు, ఎరువులు అట్లాంటివి వేరే వాటికి తయారవుతుంది. అండ్ అంతిమ వస్తువులు అంటే ఏంటి? మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చేటువంటి మన డ్రెస్, మన క్లాత్, సో తీర్చేటువంటి వస్తువులు అంతిమ వస్తువులు. కాబట్టి మనం జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు ఏం చేయాలి? అంతిమ వస్తువులు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. సో ఇప్పుడు ఏంటి? జాతీయ అంతిమ వస్తు సేవలు ద్రవ్య విలువ అంటే అది ద్రవ్యంలో చూపిస్తే మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్
సేవలు ఉంటాయి. డాక్టర్కి మనం పే చేసే ఫీనే చూపిస్తారు కానీ అతను ఇంకా మనకి ఏమన్నా సర్వీస్ చేశారు, ఎక్స్ట్రా సర్వీస్, అది మనకి అకౌంట్లోకి రాదు. ఇంకా టీచర్స్ ఉన్నారు. టీచర్స్ వాళ్ళు పిల్లలకి చెప్పేటువంటి పాఠాలు, వాళ్ళు ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా నాలెడ్జ్ వాళ్ళకి ఇస్తే ఆ సేవలు పరిగణలోకి రావు. జస్ట్ వాళ్ళ శాలరీ మాత్రమే మనకి పరిగణలోకి వస్తుంది. అంటే అది ద్రవ్య రూపంలో చెప్తే మాత్రమే అది జాతీయ ఆదాయం అవుతుంది. ద్రవ్య రూపంలో చెప్పాలి. దాని తర్వాత ఎటువంటి మనం ఎక్స్ట్రా సర్వీసెస్ చేసినా అవి అకౌంట్లోకి రావు. ఇప్పుడు ఏంటి జాతీయ ఆదాయం యొక్క డెఫినేషన్? జనరల్గా మనం చెప్పుకునేది ఒక నిర్ణీత కాలంలో, అది ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసినటువంటి దేశ పౌరులచే ఉత్పత్తి చేసిన మొత్తం అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువను జాతీయ ఆదాయం అంటారు. ఇది జనరల్ డెఫినేషన్. మరి కొంతమంది ఇచ్చినటువంటి డెఫినేషన్ చెప్పుకుంటే మనం కొంతమంది నిర్వచనాలు చెప్పారు జాతీయ ఆదాయానికి. పిగు నిర్వచనం ఏంటి అంటే ద్రవ్యంతో కొలవడానికి వీలై విదేశాల నుంచి వచ్చే ఆదాయంతో సహా సంఘానికి ప్రాప్తించే ఆదాయమే జాతీయ ఆదాయం. ద్రవ్యంతో కొలవడానికి వీలై, మనం పిగు నిర్వచనం అంటే వెంటనే ద్రవ్యంతో కొలవడానికి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అంటే ఇంతకుముందే చెప్పిన మనం సేవలను పరిగణలోకి తీసుకోము జాతీయ ఆదాయం అంటే. అది కంపల్సరీ మనం ద్రవ్యంతో కొలిచేటువంటి వాటిని వేటినైతే కొలవడానికి వీలైనటువంటి ఉంటాయో వాటిని మాత్రమే మనం తీసుకుంటామని చెప్పినాం. సో కాబట్టి ద్రవ్యంతో కొలవడానికి వీలై విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా మనం లెక్క పెడితే అది జాతీయ ఆదాయం అవుతుంది అని చెప్పేసి పిగు చెప్పారు. సో ద్రవ్యంతో కొలవడానికి అనేది ఉంటే మనకి పిగు నిర్వచనం. ద్రవ్యంతో కొలవడానికి వీలై విదేశాల నుంచి వచ్చే ఆదాయంతో సహా మన సంఘానికి ప్రాప్తించే ఆదాయమే జాతీయ ఆదాయం. నెక్స్ట్ డెఫినేషన్ సైమన్ కుజినెస్ ఏం చెప్పారు అంటే ఉత్పత్తి కారకాల ద్వారా జనితమై ఏటా తుది వినియోగదారులకు చేరే మొత్తం వస్తు సేవల నికర విలువను, మొత్తం వస్తు సేవల నికర విలువను జాతీయ ఆదాయం అంటారు. సో అంటే ఉత్పత్తి కారకాల ద్వారా అంటే మనం ఏ వస్తువుని ఉత్పత్తి చేయాలన్నా ఉత్పత్తి కారకాలు అవసరం. ఏ వస్తువుని ఉత్పత్తి చేయాలన్నా ఫ్యాక్టర్ కాస్ట్ అవసరం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మార్కర్ని ఉత్పత్తి చేయాలనుకుంటే ఏంటి ఫ్యాక్టర్ కాస్ట్? భూమి, శ్రమ, మూలధనం క్యాపిటల్, ఆర్గనైజేషన్, ఇవి మనకి ఫ్యాక్టర్ కాస్ట్. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన అంట. సో ల్యాండ్కి మనం ఏం పే చేయాలి? భూమికి బాటకం, ల్యాండ్ రెంట్, లేబర్కి వేజెస్ పే చేస్తాం, క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్ ప్రాఫిట్, క్యాపిటల్ ఇంట్రెస్ట్. భూమికి బాటకం, శ్రమకి వేతనం, మూలధనంకి వడ్డీ అండ్ వ్యవస్థాపకునికి లాభం. ఇవి ఉత్పత్తి కారకాలు. ఇవి లేకుండా ఏ వస్తువు కూడా ఉత్పత్తి అవ్వడం జరగదు. సో ఇట్లాంటి ఉత్పత్తి కారకాల ద్వారా జనితమై మొత్తం వస్తు సేవల నికర విలువను జాతీయ ఆదాయం అంటారు అని సైమన్ కుజినెస్ చెప్పింది. ఈ ఉత్పత్తి కారకాలు లేకుండా మనకి ఏ వస్తువు కూడా ఉత్పత్తి అనేది జరగదు. సో నెక్స్ట్ డెఫినేషన్ ఏంటి అంటే నిక్, నేషనల్ ఇన్కమ్ కమిటీ డెఫినేషన్. ఏంటి నేషనల్ ఇన్కమ్ కమిటీ అంటే ఏ వస్తువుని కూడా 2 సార్లు విలువ కట్టకుండా జాగ్రత్త పడుతూ మొత్తం తయారైనటువంటి అంతిమ వస్తువుల ఉత్పత్తిని జాతీయ ఆదాయం అంటారు. అంటే ఒక వస్తువుని ఇంతకుముందు చెప్పిన 2 సార్లు విలువ కట్టొద్దు, మధ్యంతర వస్తువులను ఒకసారి, అంతిమ వస్తువులను ఒకసారి అట్లా విలువ కట్ట ఏమవుతుందంటే ఇప్పుడు మనకి 100 crores నేషనల్ ఇన్కమ్గా వచ్చింది అనుకోండి, 200 crores చూపిస్తుంది. కానీ మనకి యాక్చువల్ ప్రొడక్షన్ ఎంత? 100 crores మాత్రమే. సో కాబట్టి ఏ వస్తువుని కూడా 2 సార్లు విలువ కట్టకూడదు. అదే మనకి నిక్ ఇచ్చేటువంటి డెఫినేషన్. నేషనల్ ఇన్కమ్ కమిటీ ఏ వస్తువుని కూడా 2 సార్లు విలువ కట్టకుండా జాగ్రత్త పడుతూ తయారైనటువంటి మొత్తం వస్తు సేవల విలువను జాతీయ ఆదాయం అంటారు. నెక్స్ట్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇంతకుముందు చెప్పిన
బాటకం, వేతనం, వడ్డీ, లాభాలు అవేంటి? ఉత్పత్తి కారకాలకు మనం చెల్లించే ప్రతిఫలాలు. సో బాటకం, వేతనం, వడ్డీ, లాభాల రూపంలో దేశ పౌరులచే ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ వస్తు సేవల విలువను జాతీయ ఆదాయం అంటారని సిఎస్ఓ వాళ్ళు చెప్పారు. సో ఇవి మనకి ఇంపార్టెంట్ డెఫినేషన్స్ జాతీయ ఆదాయానికి సంబంధించినవి. ఇప్పుడు అసలు మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. జాతీయ ఆదాయముకి మనకి భావనలు ఎన్ని ఉన్నాయంటే జిఎన్పి, జిడిపి, ఎన్ఎన్పి, ఎన్డిపి. ఈ 4 కాన్సెప్ట్స్ మనకి ఇంపార్టెంట్ జాతీయ ఆదాయంలో. ఈ 4 కాన్సెప్ట్స్ని మళ్ళీ 2 రకాల ధరలలో చెప్తే, అంటే జిఎన్పి మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్ అని ఉంటాయి. అవి చెప్తే మొత్తం మనకి 12 కాన్సెప్ట్స్ వస్తాయి మనకి. సో ఓకే, సో ఇప్పుడు ఈ 4 కాన్సెప్ట్లు మనకి ఇంపార్టెంట్. జిఎన్పి జాతీయ ఆదాయం. సో ఒక సంవత్సర కాలంలో దేశ పౌరులచే ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువను జాతీయ ఆదాయం అన్నాం. సో ఇంతకు ముందు దాని గురించి చెప్పుకున్నాం. సో ఇక్కడ సంవత్సర కాలము అంటే గత సంవత్సరాన్ని మనం కౌంట్ చేయకూడదు, ప్రస్తుత సంవత్సరాన్ని మాత్రమే మనం కౌంట్ చేయాలి. అంటే 2021 ధరలని మనం జాతీయ ఆదాయం అంచనా వేయాలంటే మనం గత 2021ని మనం అక్కడ అందులో జరిగినటువంటి ఉత్పత్తిని మాత్రమే తీసుకోవాలి. అంటే ఏంటి? గత సంవత్సర ఉత్పత్తిని ఇందులో మనం కలపొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ 2021 సంవత్సరానికి సంబంధించి 2021 సో ఇక్కడ దీని ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి జాతీయ ఆదాయాన్ని మాత్రమే మనం అంచనా వేద్దాం అనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ జరిగినటువంటి ఉత్పత్తిని మాత్రమే మనం తీసుకోవాలి. అంతకు ముందు జరిగింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2014లో ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేశారు. 2014లో ఒక ల్యాప్టాప్ని కొన్నాం. దాన్ని మనం ఇందులో అప్పుడు జరిగినటువంటి ఉత్పత్తిని మనం ఇందులో కౌంట్ చేయకూడదు. సో సెకండ్ హ్యాండ్ గూడ్స్ ఉంటాయి కదా, ఆ గూడ్స్ని మనం ఈ జాతీయ ఆదాయం అంచనా వేసే దాంట్లో మనం చూపించకూడదు. గత సంవత్సరానికి సంబంధించినటువంటి వస్తువుల ఉత్పత్తిని మనం ఈ సంవత్సరంలో కౌంట్ చేయవద్దు. కానీ సెకండ్ హ్యాండ్ గూడ్స్ని కౌంట్ చేయొద్దు. కానీ ఆ గూడ్స్ అమ్మేటప్పుడు ఏజెంట్ ఉంటారు కదా, ఆ ఏజెంట్ సేవల్ని ఆ ఏజెంట్కి సంబంధించినటువంటి కమిషన్ని మాత్రం మనం జాతీయ ఆదాయంలో అంచనా వేయాలి. సో నేను లాస్ట్ ఇయర్ బిల్డింగ్ ఏదైనా మాకు సంబంధించినటువంటి హౌస్ అమ్మకానికి పెట్టినా, సో కంపల్సరీ ఒక ఏజెంట్ ఉంటాడు. ఆ ఏజెంట్కి కొంత అమౌంట్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ని జాతీయ ఆదాయంలో కలపవచ్చు. కానీ బిల్డింగ్కి సంబంధించినటువంటి అమౌంట్ని మాత్రం కలపకూడదు. అంటే సెకండ్ హ్యాండ్ గూడ్స్ని కలపొద్దు, కానీ సెకండ్ హ్యాండ్ గూడ్స్ అమ్మడానికి ఏజెంట్ ఉంటాడు కదా, ఆ ఏజెంట్కి సంబంధించినటువంటి ఆదాయాన్ని మాత్రం కలపాలి. సో ఒక సంవత్సర కాలంలో జరిగిన మొత్తం వస్తు సేవల దేశ పౌరులచే తయారైన అంతిమ వస్తు సేవల విలువను జాతీయ ఆదాయం అంటారు అనుకున్నాం. సో ఇక్కడ మనం జీడిపి అంటే కంపల్సరీ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే దేశ పౌరులు. జాతీయ ఆదాయం అంటే దేశ పౌరులు. దేశ పౌరులు, సిటిజన్స్. సో వీళ్ళు ఇక్కడైనా ఉండొచ్చు, లేకపోతే వీళ్ళ ఉత్పత్తి అనేది వీళ్ళ సంపాదించే ఆదాయం దేశ పౌరులు అన్నాం. మనం జాతీయ ఆదాయం జిఎన్పి అంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది దేశ పౌరులు అని. సో వాళ్ళు మన దేశంలో అయినా వాళ్ళు ఉత్పత్తి చేయొచ్చు, లేదా విదేశాల్లో నుంచి అయినా ఉత్పత్తి చేయొచ్చు అని చెప్పిన. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఐస్ ఉన్నారు. సో వాళ్ళు మన దగ్గర నుంచి లేదా వేరే దగ్గర అమెరికాలో ఒక కంపెనీ పెట్టారని చెప్పుకుందాం అనుకోండి. సో అక్కడ నుంచి వాళ్ళు మనకి 80 crores పంపిస్తున్నారు. అక్కడ నుంచి విదేశాల నుంచి మన వాళ్ళు విదేశాల్లో ఉండి, ఎన్ఆర్ఐస్ విదేశాల్లో ఉండి సంపాదించేటువంటి ఆదాయం ఎంత అంటే 80 కోట్లు, 80 crores. సో అయితే మరి మన దేశంలో ఉన్న వాళ్ళు విదేశీయులు ఉంటారు కదా, వాళ్ళు మన దగ్గర కూడా ఒక కంపెనీ పెట్టుకొని వాళ్ళు సంపాదిస్తారు కదా. మన వాళ్ళు ఎట్లయితే విదేశాలకు పోయారో విదేశీయులు కూడా మన దగ్గర వస్తారు. సో వాళ్ళకి మనం చెల్లించాలి, వాళ్ళది చెల్లించి మన వాళ్ళని కౌంట్ చేసుకోవాలి. అంటే ఇది జిఎన్పి అంటే కంప్లీట్గా పౌరులు అని గుర్తుంచుకోండి. పౌరులకు సంబంధించినటువంటి ఆదాయము, అది ఏ పౌరులు?
విదేశాల్లో ఉన్న, మన దేశంలో ఉన్న, మన దేశ పౌరులు. సో వాళ్ళు సంపాదించే ఆదాయాన్ని మనం రిసీవ్ చేసుకొని మన దగ్గర విదేశీయులు ఉన్నటువంటి ఆదాయాన్ని చెల్లించాలి. సో 80 కోట్లు విదేశ ఎన్ఆర్ఐస్, 80 కోట్లు మనకి విదేశాల నుంచి ఎన్ఆర్ఐస్ నుంచి మనకు వచ్చింది అనుకోండి. మన దగ్గర ఉన్న వాళ్ళు ఎంత 50 crores. మన దగ్గర విదేశీయులు ఉంటారు కదా, మన దగ్గర కూడా కొన్ని కంపెనీలు విదేశాలకు సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి కదా. సో వాళ్ళు 50 crores మనం చెల్లించాల్సి ఉంటుంది. సో రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్, అంతే కదా, అక్కడ నుంచి మనం తెచ్చుకున్నాం. మన వాళ్ళు బయట ఉంటే వాళ్ళు మనకి ఇన్కమ్ని పంపించారు, దాన్ని రిసీవ్డ్ ఇన్కమ్ అంటారు. సో మన దగ్గర ఉన్న విదేశీయులు మన దగ్గర ఉన్న వాళ్ళు బయటికి చేంజ్ చేశారు, వాళ్ళ చెల్లింపు మనం చెల్లించిన వాళ్ళ ఇన్కమ్ని. సో పేమెంట్. జిఎన్పి అంటే రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్ పేమెంట్. సో ఆర్ మైనస్ పి, దీన్నే ఏమంటారు అంటే ఎన్ఎఫ్ఐఏ, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, నికర విదేశీ కారక ఆదాయం. సో నికర విదేశీ కారక ఆదాయం అంటే ఏంటి అంటే జస్ట్ ఏం లేదు, మన దేశ పౌరులచే ఉత్పత్తి చేయబడినటువంటి వస్తువుల ఉత్పత్తిని జాతీయ ఆదాయం అనుకున్నాం. మరి మన దేశ పౌరులు అంటే ఎన్ఆర్ఐస్ కూడా ఉంటారు, విదేశాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు సో వాళ్ళ ఆదాయాన్ని మనకి ఇక్కడికి పంపిస్తారు, వాళ్ళు సంపాదించారు. సో వాళ్ళ ఆదాయాన్ని మనం తీసుకొని మన దగ్గర విదేశీయులు చేసేటువంటి ఆదాయాన్ని వాళ్ళకి విదేశాలకి చెల్లించాలి. అంటే రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్ పేమెంట్. సో దాన్ని ఆర్ మైనస్ పి, ఎన్ఎఫ్ఐఏ, నికర విదేశీ కారక ఆదాయం. సో జిఎన్పి అంటే నికర విదేశీ కారక ఆదాయం, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, జిఎన్పిలో ఇంక్లూడ్ అయి ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి మనం, అంతే కదా. జిఎన్పిలో ఇంక్లూడ్ అయి ఉంటుంది ఎన్ఎఫ్ఐఏ అనేది. సో నెక్స్ట్, ఎందుకంటే దేశ పౌరులు అంటే మనకి సరైన గుర్తు రావాల్సింది ఎన్ఎఫ్ఐఏ ఇంక్లూడ్ అయ్యింది. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఎన్ఎఫ్ఐ అంటే మనకి వచ్చేవి ఆదాయములో నుంచి, విదేశాల నుంచి వచ్చే ఆదాయంలో నుంచి మనం విదేశాలకు చెల్లించాల్సిన ఆదాయాన్ని తీసివేయడమే నికర విదేశీ కారక ఆదాయం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే జీడిపి, డొమెస్టిక్ ప్రోడక్ట్, దేశీయ ఆదాయం, స్థూల దేశీయ ఆదాయం. సో ఏంటి, ఈ ఒక్క లెటర్ మనకి తేడా ఉంది, నేషనల్ డొమెస్టిక్, ఈ ఒక్క లెటర్ తేడా ఉంది. ఇదేంటి అంటే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయ ఆదాయం అంటే ఏంటి అంటే ఒక సంవత్సర కాలంలో భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువను జాతీయ ఆదాయం అంటారు. డొమెస్టిక్, భౌగోళిక సరిహద్దులు. ఇదేంటి అంటే ఇది దేశ పౌరులని ఇది కన్సిడర్ చేయదు, మన భౌగోళిక సరిహద్దు లోపల జరిగేటువంటి ఉత్పత్తిని మాత్రమే ఇది చూపిస్తుంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే మన దేశం లోపల సరిహద్దు లోపల జరిగేటువంటి వస్తువుల ఉత్పత్తిని దేశీయ ఆదాయం అంటారు. సో ఇక్కడ మనకి జిఎన్పికి జీడిపికి డిఫరెన్స్ ఏంటి, ఎన్ఎఫ్ఐఏ, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. సో అంటే ఇది మనకి ఇదేమనుకున్నాం మనం, డొమెస్టిక్ దేశీయ ఆదాయం అనుకున్నాం. అంటే ఇందులో ఓన్లీ భౌగోళిక సరిహద్దులు, బౌండరీస్ మాత్రమే సూచిస్తుంది. సో అంటే ఎన్ఎఫ్ఐఏ జిఎన్పిలో ఇంక్లూడ్ అయి ఉంటుంది, కానీ జీడిపిలో ఉండదు, అంతే కదా. విదేశాల నుంచి అసలు వచ్చే సంపాదనే మనం తీసుకోవట్లేదు జీడిపికి వచ్చేసరికి, జస్ట్ భౌగోళిక సరిహద్దుల్ని మాత్రమే అది తీసుకుంటుంది. కాబట్టి ఎన్ఎఫ్ఐ ఏమవుతుంది, మనకి జిఎన్పిలో ఇంక్లూడ్ అయి ఉంటుంది, జీడిపిలో ఇంక్లూడ్ అయి ఉండదు. ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి, జిఎన్పి ఈజ్ ఈక్వల్, ఫస్ట్ మధ్య లెటర్ నేను చేంజ్ చేస్తున్నా, జిఎన్పి ఈజ్ ఈక్వల్ జీడిపి మైనస్ ఎన్ఎఫ్ఐఏ. అంటే జీడిపిలో నుంచి జీడిపి మైనస్ ఎన్ఎఫ్ఐఏ అంటే జిఎన్పి, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే జిఎన్పి. అండ్ నెక్స్ట్ జీడిపి మనం చూడాలి, జీడిపికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని కలిపితే మనకి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ వస్తుంది. సో అంటే మనకి జిఎన్పి రావాలంటే దేశీయ ఆదాయంతో పాటు నికర విదేశీ కారక ఆదాయం కూడా కలపాలి. బాగా గుర్తుపెట్టుకుని, జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఇందులో దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన వస్తువులు కాబట్టి ఇందులో ఎన్ఎఫ్ఐఏ రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్ పేమెంట్, ఎన్ఎఫ్ఐఏ ఇందులో
ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి నేను ఎట్లా రాసినట్టు జిఎన్పి ఈజ్ ఈక్వల్ మనకి జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ, ఈ రెండు కలిస్తే జిఎన్పి వచ్చింది. నెక్స్ట్ జీడిపి, జిఎన్పి అప్పుడు ఏమనుకున్నాం, ఈ జిఎన్పిలో నుంచి మనకి జీడిపి అంటే కామన్గా ఎన్ఎఫ్ఐఏ ఉండదు, ఎందుకంటే భౌగోళిక సరిహద్దులను సూచిస్తుంది కాబట్టి ఎన్ఎఫ్ఐఏ ఉండదు. సో జిఎన్పి మైనస్ ఎన్ఎఫ్ఐఏ, జీడిపి మైనస్ ఎన్ఎఫ్ఐఏ, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. సో జిఎన్పిలో జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ కలిసి ఉంది ఇందులో. జిఎన్పి అంటే దేశ పౌరులు కాబట్టి, ఎన్ఎఫ్ఐ అంటే నికర విదేశీ కారక ఆదాయం. నికర విదేశీ కారక ఆదాయం అంటే మనం విదేశాలకు చెల్లించే ఆదాయం మైనస్ విదేశాల నుంచి వచ్చే ఆదాయం, అదే అంతే, మనం విదేశాలకు చెల్లించే ఆదాయం మైనస్ విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని కలిపితే మనకి ఎన్ఎఫ్ఐఏ వస్తుంది, నికర విదేశీ కారక ఆదాయం, రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్ పేమెంట్. సో జిఎన్పికి జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ వస్తుంది, జీడిపికి జిఎన్పి మైనస్ ఎన్ఎఫ్ఐ, జిఎన్పి నుంచి ఎన్ఎఫ్ఐ తీసేస్తే జీడిపి వస్తుంది. సో ఎన్ఎఫ్ఐ అంటే ఏంటి, రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్ ఆర్ మైనస్ పి. ఓకే, అండ్ నెక్స్ట్ జిఎన్పి, జిఎన్పి ఎన్ఎన్పి. సో నెట్ నేషనల్ ఇన్కమ్, నికర జాతీయ ఆదాయం. సో ఏంటి ఇక్కడ తేడా, అక్కడ మనం జీడిపి జిఎన్పి అనుకున్నాం, అది సెకండ్ లెటర్ చేంజ్ అయింది. ఇంతకుముందు మనం చెప్పినప్పుడు సెకండ్ లెటర్ చేంజ్ అయింది, ఇప్పుడు మాత్రం ఏ లెటర్ చేంజ్ అయింది, ఫస్ట్ లెటర్ చేంజ్ అయింది. ఎస్, గ్రాస్ నెట్. సో గ్రాస్కి నెట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, గ్రాస్ నెట్ అంటే డిప్రిసియేషన్, డిప్రిసియేషన్ ఏంటి, డిప్రిసియేషన్ తరుగుదల. స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి ఉన్నటువంటి డిఫరెన్స్ తరుగుదల, గ్రాస్కి నెట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ డిప్రిసియేషన్. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ స్థూల జాతీయ ఆదాయం, నికర జాతీయ ఆదాయం, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, తరుగుదల. ఏదైనా ఒక వస్తువుని మనము కొంటే అది తర్వాత అది అరుగుదలకు లేదా తరుగుదలకి గురవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యంత్రాలు, యంత్ర పరికరాలు, భవనాలు ఏవి తీసుకున్నా కూడా మనకి అది తర్వాత కొంత తరుగుదల, ఇయర్కి కూడా తరుగుదల చేంజ్ అవుతుంది. సో అటువంటి తరుగుదలని తీసివేస్తే, ఉంచితేనేమో గ్రాస్ అవుతుంది, తీసివేస్తేనేమో నెట్ అవుతుంది. సో మనము ఏదైనా ఒక వస్తువుని కొంటే, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ కొన్నాను 60,000, 2019లో ల్యాప్టాప్ తీసుకుంటే 60,000 అయింది. 60,000కి నేను కొన్నా 2019లో ల్యాప్టాప్. సో 2021లో ఈ ల్యాప్టాప్ని మళ్ళీ నేను అమ్మాలన్నా ఇది చేయాలంటే 40,000. ఎందుకు అనంటే అది కొంతవరకు నేను దాన్ని యూజ్ చేసుకున్నా కాబట్టి, అది కొంతవరకు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నది కాబట్టి, యూజ్ చేసుకున్నా కాబట్టి అది కొంత తరుగుదలకి లోన్ అయింది. అప్పుడు కొన్నదానికంటే కూడా తక్కువ అమౌంట్కి అది వెళ్ళింది, అమ్మడం జరిగింది. కాబట్టి ఏ వస్తువుని తీసుకున్నా, ఏ ఉత్పత్తి యంత్రాలు కూడా సంవత్సరానికి అది కొంత ఉత్పత్తి ప్రక్రియలో యంత్రాలు పాల్గొంటాయి కాబట్టి అవి తరుగుదలకి గురవుతాయి. సో ఆ తరుగుదలని తీసివేసి చెప్తేనేమో నెట్ నేషనల్ ఇన్కమ్, తరుగుదలని కలిపి చెప్తేనేమో గ్రాస్ నేషనల్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ మనము చెప్పాలి అని అంటే హెచ్ఆర్ఏ, సిపిఎస్ అన్నీ కలిపి గ్రాస్ శాలరీ ఇంత అని చెప్తాం. సో కాదు, నెట్ ఎంత వస్తుంది అంటే వాటన్నిటిని తీసివేసి మన చేతికి వచ్చే అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ 60,000 గ్రాస్ అని చెప్తే 50,000 మన చేతికి వచ్చే అమౌంట్ అని చెప్తాం. అప్పుడు నెట్ శాలరీ ఎంత అని అడుగుతారు, గ్రాస్ ఎంత అంటారు, నెట్ ఎంత అంటారు. సో అంటే ఆ కొంత ఉన్నటువంటి హెచ్ఆర్ఏ, సిపిఎస్ని తీసివేస్తాం కాబట్టి. సో ఇక్కడ కాబట్టి మనం డిప్రిసియేషన్ తరుగుదలను తీసివేస్తే నెట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏంటి, జిఎన్పిలో ఏం కలుస్తుంది, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్లో అటువంటి తరుగుదల ఉంది కదా, ఆ తరుగుదలను తీసివేయాలి. యంత్రాలు ఇయర్కి కూడా కొంతవరకు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటాయి కాబట్టి తరుగుదలకు గురవుతాయి, కానీ ఆ తరుగుదలను వాళ్ళు తీసివేయాలి. అదే నెట్ అంటే నెట్లో తరుగుదల తీసేసి చూపిస్తే మనకి నెట్ నేషనల్ ప్రోడక్ట్ అవుతుంది, నికర జాతీయ ఉత్పత్తి. రండి, జిఎన్పి అంటే ఏమని చెప్పుకోవచ్చు, ఎన్ఎన్పి ప్లస్ డిప్రిసియేషన్, తరుగుదల కలిసి ఉంటుంది అని చెప్పుకున్నాం. మనకి
జనరల్గా గ్రాస్ అంటే స్థూలం, తరుగుదల కలిసి ఉంటుంది. సో డిప్రిసియేషన్ ఎన్ఎన్పి అనుకున్నాం అనుకోండి. ఎన్ఎన్పి అంటే నెట్ కాబట్టి మనకి డిప్రిసియేషన్ తీసివేసి ఉంటుంది. జిఎన్పి మైనస్ తరుగుదలను తీసివేసి చెప్తాం ఎన్ఎన్పి అంటే డిప్రిసియేషన్. యాక్చువల్లీ డిప్రిసియేషన్ అంటే స్థిర మూలధన వినియోగం, స్థిర మూలధన వినియోగము అంటారు. సిఎఫ్సి స్థిర మూలధన వినియోగం. సో ఇది జిఎన్పికి ఎన్ఎన్పికి ఉన్న డిఫరెన్స్. సో జీడిపి ఎన్డిపికి ఉన్న డిఫరెన్స్ కూడా మనకి తరుగుదల, స్థూల దేశీయోత్పత్తి నుంచి మైనస్ డిప్రిసియేషన్. ఎన్డిపి వస్తుంది. ఓకే, ఎన్డిపి అంటే ఏంటి? ఎన్డిపి అంటే జీడిపి మైనస్ డిప్రిసియేషన్. అదే జీడిపి అంటే ఎన్డిపి ప్లస్ డిప్రిసియేషన్. ఇక్కడ తరుగుదల కలిసి ఉంటే మనకి గ్రాస్ అవుతుంది, తరుగుదల తీసివేస్తే నెట్ అవుతుంది. ఓకే, సో ఈ 4 భావనలు జిఎన్పి, జీడిపి, ఎన్ఎన్పి, ఎన్డిపి, ఈ 4 భావనలను 2 ధరలలో చెప్తారు. 2 ధరలలో చెప్తారు. అవేంటి అంటే మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్. సో మార్కెట్ ధరల్లో ఉత్పత్తి కారకాలు, ఏ వస్తువైనా ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి కారకాలు అవసరం అని చెప్పుకున్నాం. సో అవేంటి? భూమి, శ్రమ, మూలధన, వ్యవస్థాపన. సో వాటికి చెల్లించే ప్రతిఫలాలు, భూమి బాటకం, వేతనం, వడ్డీ, లాభాల రూపంలో వాళ్ళకి వ్యయం అవుతుంది. చెల్లించే వ్యయం, వాటికి అయ్యే వ్యయమే ఉత్పత్తి కారకాలకు చెల్లించే ఆదాయం. ఫర్ ఎగ్జాంపుల్, సో ల్యాండ్కి భూమి, శ్రమ, మూలధన, వ్యవస్థాపన. సో ఒక వస్తువు ఉత్పత్తి అవ్వడానికి భూమి మీద అంటే భూమికి చెల్లించే బాటకం 5 రూపీస్, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. సో భూమికి బాటకం చెల్లిస్తాం. బాటకం ఎంత అనుకున్నాం? 5 రూపీస్ అనుకున్నాం. 5 రూపీస్. శ్రమకి ఏం చేస్తాం? వేతనం చెల్లిస్తాం 5 రూపీస్. మూలధనం 5 రూపీస్. మూలధనంకి వడ్డీ చెల్లిస్తాం, వ్యవస్థాపకునికి లాభం. సో వీటన్నిటికీ లాభము, బాటకము, వేతనం, వడ్డీ, లాభం, వీటన్నిటికీ కూడా మనం 20 రూపీస్ అయింది వ్యయము. అంటే ఇదే ఉత్పత్తి కారకాల ఆదాయము. ఇది ఉత్పత్తి కారకాల ఆదాయం. సో దీన్ని ఉత్పత్తి కారకాల ఆదాయం అంటారు. ఉత్పత్తి కారకాలకు చెల్లించే వ్యయమే వాటికి వచ్చేటువంటి ఆదాయం. ఇవి ఫ్యాక్టర్ కాస్ట్. సో ఈ ఉత్పత్తి కారకాల ద్వారా ఉత్పత్తి అయినటువంటి వస్తువుని మార్కెట్ ధరల్లో వినియోగిస్తే దాన్ని మార్కెట్ ధరల్లో ఆదాయం అంటారు. అయితే మార్కెట్ ధరల్లో అమ్మడానికి ఇప్పుడు 20 రూపాయలు అనుకున్నాం. సో ఈ 20 రూపీస్ తోటి మనం అమ్ముతామా? లేదు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 రూపీస్ ఒక మార్కర్ తయారు చేయడానికి. ఈ మార్కర్ తయారు చేయడానికి మనకి ఉత్పత్తి కారకాలు భూమి కావాలి, శ్రమ కావాలి, మూలధనం కావాలి, వ్యవస్థాపన కావాలి. సో భూమికి 5 రూపీస్ అయింది. సో టోటల్గా మనం 20 రూపీస్ అయింది. ఈ మార్కర్ తయారు చేయడానికి 20 రూపీస్ అయింది. సో దీనికి అయ్యే వ్యయము మనకి ఉత్పత్తి కారకాలకు వచ్చేటువంటి ఆదాయము 20 రూపీస్ అనుకున్నాం. సో ఇది మార్కెట్ ధరల్లో డైరెక్ట్గా వెళ్తుందా మార్కెట్లోకి? అదే 20 రూపాయలకి వెళ్ళదు. మధ్యలో గవర్నమెంట్ జోక్యం చేసుకుంటుంది. గవర్నమెంట్ జోక్యం చేసుకుని ఏం చేస్తుంది? దీని మీద పన్నులు విధిస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్. అవి ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ ట్యాక్స్ విధించింది. ఈ ట్యాక్స్ కలిపితే ఏమవుతుంది? మార్కెట్ ధర 30 రూపీస్. మన మార్కెట్లోకి ఎట్లా వస్తుంది? మనకి ఈ మార్కెట్ మనం కొనాలంటే 30 రూపాయలని మనం ఇచ్చేసుకోనాలి. 30 రూపాయలు అవుతుంది మనం కొనాలంటే. దీని ధర 30 రూపాయలు. సో ఈ పైన 10 రూపాయలు ఉన్నాయి కదా ట్యాక్స్, అది గవర్నమెంట్కి పోతుంది. ఉత్పత్తి కారకాలకి వెళ్ళదు, అది గవర్నమెంట్కి పోతుంది. గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అయి ట్యాక్స్ విధించింది. సో అప్పుడు ఇది 30 రూపాయలు అయింది. అప్పుడు మార్కెట్ ధరల్లో ఉన్నటువంటి ధర వేరుంది. మార్కెట్లో ఒక వస్తువుని అమ్మితే దాని ధర వేరుంది. ఉత్పత్తి కారకాలకు అయినటువంటి ఆదాయం, వచ్చేటువంటి ఆదాయం, వ్యయం అది వేరుంది. మన ఉత్పత్తి కారకాలు ఇది ఉత్పత్తి చేసినప్పుడు ఎంత వ్యయమైంది? 20 రూపాయలు.
అది మార్కెట్లోకి వస్తే 20 రూపాయలు అయ్యేది. కానీ మార్కెట్లోకి రావడం కంటే మధ్యలో గవర్నమెంట్ ఏం చేస్తుంది, 10 రూపీస్ ట్యాక్స్ విధించింది కాబట్టి ఇది 30 రూపాయలకి మనకి దొరుకుతుంది. సో అయితే 30 రూపాయలు వాళ్ళు మనకి ఖర్చు 30 రూపాయలు అయింది, ఎందుకు ఈ మార్కర్ అని మనం ఎక్కువ అవసరమే, మనకి అత్యవసరమైనటువంటి వస్తువు ఈ మార్కర్. కానీ అవసరమైనా కూడా అవి ధర ఎక్కువైతే మనం ఏం చేస్తాం, కొనం. అట్లనే ఉత్పత్తి కారకాలు కొనకపోతే, డిమాండ్ లేకపోతే ఉత్పత్తి చేస్తారా, వాళ్ళు ఉత్పత్తి చేయరు. వాళ్ళకి డిమాండ్ లేకపోతే మనం కొనము, అది ఉత్పత్తి చేయరు. కానీ ఇవి అత్యవసర వస్తువులు. సో అత్యవసర వస్తువునటువంటి వరి, గోధుమలు లేకపోతే ఇట్లాంటి వాటికి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే వాళ్ళకి కొందరికి సబ్సిడీ ఇస్తుంది. సో సబ్సిడీ ఇస్తుంది. సబ్సిడీ ఇచ్చింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మార్కర్కి 8 రూపీస్ సబ్సిడీ ఇచ్చింది అనుకోండి. 8 రూపీస్ సబ్సిడీ ఇచ్చింది. 8 రూపీస్ సబ్సిడీ అంటే అది అయ్యే ఖర్చులో 8 రూపాయలు భరిస్తుంది గవర్నమెంట్. కానీ సబ్సిడీ ఇచ్చింది కదా అని ట్యాక్స్ వేయడం ఆపుతుందా, లేదు. సబ్సిడీనే ఇస్తుంది, ట్యాక్స్ వేస్తుంది. సో ఇప్పుడు మార్కర్ మీద మనం ఏమనుకున్నాం, మార్కర్కి అయ్యే ఖర్చు మొత్తం ఉత్పత్తి కారకాలు 20 రూపాయలు అయినటువంటి. సో అది మార్కెట్లోకి వచ్చేటప్పుడు గవర్నమెంట్ జోక్యం చేసుకొని వేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎంత, 10 రూపీస్. అప్పుడు మార్కర్ ధర 30 రూపీస్ అయింది. కానీ మనం ఎవరూ కొనట్లేదు, దానికి డిమాండ్ లేదు, కానీ అత్యవసర వస్తువే అనుకొని ఈ ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి చేయట్లేదు డిమాండ్ లేక, కానీ ఇది మాత్రం అత్యవసర వస్తువే అనుకుని ఏం చేసింది గవర్నమెంట్, 8 రూపీస్ మనకి ట్యాక్స్ సబ్సిడీ ఇచ్చింది. దీని మీద వాళ్ళకి సబ్సిడీ ఇచ్చింది. అప్పుడేమో ఎంత ఉంది మనకి, 22 రూపీస్. మనకి మార్కెట్లోకి ఎంత వచ్చింది, 22 రూపీస్గా వచ్చింది. సో ఇది మార్కెట్ ప్రైస్, ఇది ఫ్యాక్టర్ కాస్ట్, అంతే కదా. సో యాక్చువల్గా అయింది మనకి ఎంత, ఫ్యాక్టర్ కాస్ట్ ఎంత, 20 రూపీస్. ఉత్పత్తి కారకాల ఆదాయం 20 రూపీస్. కానీ మార్కెట్లోకి ఎంత వచ్చింది, 22 రూపీస్. ఇదేంటి, నెట్ ఐటీ. నెట్ ఐటీ అంటే 10 - 8, 2 రూపీస్ నెట్ ఐటీ. ఇప్పుడు ఏంటి అంటే నికర పరోక్ష పన్నులు. నెట్ ఐటీ అంటే ఏంటి, సో ఇన్కమ్ ట్యాక్స్ వేశారు అనుకున్నాం మనం. ఇన్కమ్ ట్యాక్స్లోంచి సబ్సిడీ తీసివేస్తే వచ్చేదే నెట్ ఐటీ. ఎంత, మనం మార్కర్ని అమ్ముదామని వెళ్ళినప్పుడు 10 రూపీస్ వేసింది గవర్నమెంట్. ఎంత, 10 రూపీస్ వేసింది. సో 10 రూపీస్ ఇన్కమ్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ని 10 రూపీస్ వేసింది. జిఎస్టీలో ఇవి ట్యాక్సెస్ ఉంటాయి కదా, అవి 10 రూపీస్ వేసింది మార్కర్ మీద. కానీ సబ్సిడీ ఎంత ఇచ్చింది మనకి, 8 రూపీస్ ఇచ్చింది. సో అప్పుడు నెట్ ఐటీ ఎంత, 2 రూపీస్ నెట్ ఐటీ అవుతుంది. ఓకే, ఐటీ మైనస్ సబ్సిడీ ఈజ్ ఈక్వల్ టు నెట్ ఐటీ. నెట్ ఐటీ అంటే 20 రూపీస్. దీన్ని మనం ఫ్యాక్టరీ కాస్ట్ ఎంత అయింది అనుకున్నాం, 20 రూపీస్. అప్పుడు మనం మార్కెట్లోకి ఎంత అమ్మినాం, 22. అదే ఫ్యాక్టరీ కాస్ట్ రావాలంటే మనం ఫ్యాక్టరీ కాస్ట్ అంటే 20 రూపీస్ అనుకున్నాం కదా, ఇది. సో ఫ్యాక్టరీ కాస్ట్ రావాలంటే మనకి నెట్ ఐటీ అందులో కలిసి ఉండదు. నెట్ ఐటీ లేకుండా ఉన్నది ఫ్యాక్టరీ కాస్ట్. ఫ్యాక్టరీ కాస్ట్కి నెట్ ఐటీ కలిపితే మార్కెట్ ప్రైస్. ఓకేనా, ఎందుకంటే ఇది మనకి 20 రూపీస్ ఫ్యాక్టరీ కాస్ట్, మార్కెట్ ప్రైస్ అంటే ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ నెట్ ఐటీ అంటే 2 రూపీస్ అనుకున్నాం కదా. సో ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ నెట్ ఐటీ ఏమవుతుంది మనకి, మార్కెట్ ప్రైస్ అవుతుంది. సో ఓకే, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, మార్కెట్లో మనం ఎంతకైతే అమ్ముతామో అది మార్కెట్ ప్రైస్ అవుతుంది. మార్కెట్లోకి మనం ఐటీలోంచి సబ్సిడీ తీసేస్తే వచ్చిన అమౌంట్ని మనం మార్కెట్ ప్రైస్లో కలుపుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్, అంతే కదా, ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ఐటీ. నెట్ ఐటీ అంతే కదా, నెట్ ఐటీ ఫ్యాక్టర్ కాస్ట్లో కలిపితే మనకి మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్
మార్కెట్ ప్రైస్ లోంచి ఏం తీసేయాలి, ఈ మనం అనుకున్న 20 రూపీస్ తీసేస్తేనే కదా, ఆ 2 రూపీస్ తీస్తేనే కదా మనకి ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. సో అంతకుముందు మనం మార్కెట్ ప్రైస్ ఎంత అనుకున్నాం, 20 రూపీస్ అనుకున్నాం. ఫ్యాక్టరీ కాస్ట్ ఎంత అనుకున్నాం, వడ్డీ ఉత్పత్తి కారకాల ధరలో 20 ప్లస్ నెట్ ఐటీ ఎంత అనుకున్నాం, 2 రూపీస్. అప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, ఫ్యాక్టరీ కాస్ట్ ఈజ్ ఈక్వల్ మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఐటీ. ఇందులోంచి నెట్ ఐటీ పోతేనే కదా మనకి మార్కెట్ ప్రైస్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. అప్పుడు ఎంత, 22 మైనస్ 2 20. అంటే మనం ఏం చెప్పాలి, ఫ్యాక్టరీ కాస్ట్ అంటే అందులో నెట్ ఐటీ ఇంక్లూడ్ అవ్వదు, అదే మార్కెట్ ప్రైస్లో మాత్రం నెట్ ఐటీ కలిసి ఉంటుంది అంతే. సో ఇప్పుడు నెట్ ఐటీ అంటే ఏంటి అసలు, ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ సబ్సిడీ అంతే కదా. ఇండైరెక్ట్ ట్యాక్స్లోంచి సబ్సిడీ తీసివేస్తేనే మనకి నెట్ ఐటీ వచ్చింది. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎంత వేసిన వాళ్ళు గవర్నమెంట్ 10 రూపీస్ అండ్ మనకి సబ్సిడీ 8, సో టోటల్గా 2 రూపీస్. మనం ఈ 4 కాన్సెప్ట్స్ జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి, ఎన్డిపిని మార్కెట్ ప్రైస్లో చెప్తే మార్కెట్ జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్, జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్, ఎన్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్, ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్. And GDP at factor cost, GNP at factor cost, NNP at factor cost, and అంటే NNP నికర జాతీయ ఆదాయాన్ని ఫ్యాక్టర్ కాస్ట్లో చెప్తే ఉత్పత్తి కారకాలలోనే జాతీయ ఆదాయం, నికర జాతీయ ఆదాయం అవుతుంది. సో NDP at factor cost. మరి మనకి అసలు జాతీయ ఆదాయం ఏంటి, అసలు జాతీయ ఆదాయం దేన్ని అంటారు, ఇన్ని భావనలు ఉన్నప్పుడు అంటే NNP at factor cost అంటారు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం జిఎన్పి తీసుకున్నాం, జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ తీసుకున్నాం. జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్లో మనము జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ మధ్యలో లెటర్ మారాలంటే ఏమనుకున్నాం, ఎన్ఎఫ్ఐఏ మారాలి మైనస్ జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ తీసుకుంటే జీడిపిలోంచి ఫస్ట్ లెటర్ మారాలి అని అంటే ప్లస్ ఎన్ఎఫ్ఐఏ అంతే కదా, ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. ఎన్ఎఫ్ఐఏ ఇంక్లూడ్ అయితే మనకు అది ప్లస్ ఎన్ఎఫ్ఐఏ అయితే ఏమవుతుందంటే మధ్యలో డొమెస్టిక్ నికర విదేశీ కారక ఆదాయంని జీడిపిలో మనం కలిపితే జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ వస్తుందని చెప్పుకున్నాం అంతే కదా. మధ్య లెటర్ మారాలి అని అంటే ఎన్ఎఫ్ఐఏ మనం గుర్తుపెట్టుకోవాలి. సో స్టార్టింగ్ లెటర్ మారాలి అంటే జిఎన్పి మైనస్ ఎంత ఎన్ఎన్పి రావాలంటే ఏం చేయాలి, మనం ఫస్ట్ లెటర్కి ఏం చేయాలి, డిప్రిసియేషన్. స్థూల కావాలంటే మనకి డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అంటే ఏమవుతుంది మనకి ఎన్ఎన్పి అవుతుంది. ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ని మళ్ళీ మనం ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఎందుకు ఎట్లా తేడా వస్తుందంటే ఎన్ఎన్పి ఎట్ రావాలి అంటే ఏం చేయాలి, ఎన్ఎన్పి ఎట్ మైనస్ ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఐటీ. నెట్ ఐటీ మార్కెట్ ప్రైస్ నుంచి నెట్ ఐటీ తీసేస్తే ఏమొస్తుంది కింద, నెట్ ఐటీ. మార్కెట్ ప్రైస్ నుంచి నెట్ ఐటీ తీసేస్తే ఏమవుతుంది, ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది అనుకున్నాం. మార్కెట్ ప్రైస్కి ఫ్యాక్టర్ కాస్ట్ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, నెట్ ఐటీ. ఇప్పుడు ఫైనల్ ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇది మనకి రియల్ జాతీయ ఆదాయం. ఎందుకు ఇక్కడే రియల్ జాతీయ, మనకి రియల్ నేషనల్ ఇన్కమ్. ఎందుకు ఇది ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ని ఎందుకు జాతీయ ఆదాయంగా తీసుకున్నాం అంటే మనం ఇది ఫస్ట్ జిఎన్పి తీసుకున్నాం అనుకోండి. జిఎన్పి తీసుకుంటే అది గ్రాస్ అంటే మనకి ఏం కనిపిస్తుంది అక్కడ, తరుగుదలని అందులో కలుపుతారు. సో వాస్తవ ఆదాయం మనకు తెలియదు, అందులో తరుగుదలని తీసివేయాలి కాబట్టి నెట్ తీసుకున్నాం. అదే గ్రాస్ డొమెస్టిక్ తీసుకున్నాం అనుకుంటే అది దేశ భౌగోళిక సరిహద్దులు మాత్రమే అది చూపిస్తుంది, కానీ దేశ పౌరుల ఆదాయం ఎంత అనేది మనకి తెలియదు కాబట్టి జిఎన్పి తీసుకున్నాం. సో ఇక్కడ తరుగుదలని మనకి చూపిస్తుంది కాబట్టి ఇది తరుగుదలని తీసివేసిన నెట్ నేషనల్ ప్రోడక్ట్ని తీసుకున్నాం.
నికర జాతీయ ఆదాయాన్ని తీసుకున్నాం. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ అంటే మనకి అసలు ఉత్పత్తి కారకాల ఆదాయం మనకి కరెక్ట్ ఆదాయం అవుతుంది, కానీ మార్కెట్ ప్రైస్లో ఏం ఇంక్లూడ్ అయి ఉంటుంది అనుకున్నాం, నెట్ ఐటీ, గవర్నమెంట్ వేసే ఐటీ సబ్సిడీ తీసేసిన సబ్సిడీలు ఇవన్నీ ఉంటాయి మనకి. సో అవి ఉండొద్దు కాబట్టి మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఐటీ అయితే నెట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇది మనకి నిజమైన జాతీయ ఆదాయం. నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది మనకి నిజమైన జాతీయ ఆదాయం. అంటే ఒక్కసారి సో జిఎన్పి మనం ఏది తీసుకున్నా కూడా దాన్ని మైనస్ ప్లస్ చేస్తే మనకి ఈజీగా అవి కింద కాన్సెప్ట్స్ వస్తాయి. ఇప్పుడు గ్రాస్ వర్సెస్ నెట్ ఏంటి దీని మధ్య డిఫరెన్స్? గ్రాస్ వర్సెస్ నెట్ అంటే ఫస్ట్ లెటర్ జిఎన్పి జిడిపి లో ఫస్ట్ లెటర్. సో గ్రాస్కి నెట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? డిప్రిసియేషన్. గ్రాస్కి నెట్కి ఉన్న డిఫరెన్స్ డిప్రిసియేషన్, తరుగుదల. గ్రాస్ నెట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే డిప్రిసియేషన్. ఓకే, ఇది ఫస్ట్ లెటర్ చేంజ్ అయితే మనకి తరుగుదల, డిప్రిసియేషన్. అండ్ సెకండ్ లెటర్ చేంజ్ అయితే ఏంటి? నేషన్, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అండ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పుకున్నాం. సో నేషనల్ అండ్ డొమెస్టిక్. నేషన్కి డొమెస్టిక్కి డిఫరెన్స్ ఏంటంటున్నాం? ఎన్ఎఫ్ఐఏ. నెట్ సెకండ్ లెటర్ చేంజ్ అవ్వడం అంటే వెంటనే మనకి ఐడియా రావాలి, ఎన్ఎఫ్ఐఏ. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, నికర విదేశీ కారక ఆదాయం. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి మనం చెప్పుకుంది? మార్కెట్ ప్రైస్ వర్సెస్ ఫ్యాక్టర్ కాస్ట్. ఏంటి మార్కెట్ ప్రైస్? మార్కెట్ ప్రైస్కి ఫ్యాక్టర్ కాస్ట్కి ఏంటి డిఫరెన్స్? నెట్ ఐటీ మైనస్ సబ్సిడీ, నికర పరోక్ష పన్నులు. మార్కెట్ ప్రైస్కి అండ్ ఫ్యాక్టర్ కాస్ట్ ఉన్న డిఫరెన్స్ నికర పరోక్ష పన్నులు. ఇంకొకటి ఏంటి అంటే నామమాత్రము, నామినల్ వర్సెస్ రియల్ ఇన్కమ్. వాస్తవ ఆదాయము, నామమాత్రపు ఆదాయము. ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయాన్ని చెప్తే అది నామమాత్రపు ఆదాయం, ప్రస్తుత ధరల్లో ఆదాయం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2021 ధరల్లో మనం చెప్తే అది నామమాత్రపు ఆదాయం అవుతుంది. లేదు బేసిక్ ఇంతకుముందు చెప్పాను నేను, ఆధార సంవత్సరాల ధరల్ని తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం ఏ ధరను తీసుకుంటున్నామని చెప్పిన 2011, 12 మొన్నటి వరకు 2013-14 వరకు ఏం తీసుకున్నారు? 2009, 2004-5ని తీసుకున్నారు. సో అట్లా నామమాత్ర ఆధార సంవత్సరాన్ని తీసుకొని లెక్క పెడితే అది ప్రస్తుత ధరల్లో అది వాస్తవ ఆదాయం అవుతుంది. ప్రస్తుత ధరల్లో ఆదాయాన్ని జాతీయ ఆదాయాన్ని చెప్తే అది నామమాత్రపు ఆదాయం అవుతుంది. సో ఇది ఈ జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి 4 కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. అండ్ వీటి మధ్యలో మన డిఫరెన్స్ చూసుకుంటే ఆటోమేటిక్గా ఎట్లా చేంజ్ అయినా చేయవచ్చు. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మెజరింగ్ మెథడ్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ గురించి చెప్పుకుందాం. లాస్ట్ వీడియోలో కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు జాతీయ ఆదాయ మదింపు పద్ధతుల గురించి చెప్పుకుందాం. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన మొత్తం అంతిమ వస్తు సేవల విలువను ద్రవ్య రూపంలో చెప్తే వాటిని జాతీయ ఆదాయం అంటామని చెప్పుకున్నాం. ఇప్పుడు జాతీయ ఆదాయాన్ని ఎట్లా గణిస్తారు అంటే 3 పద్ధతుల్లో గణిస్తారు. ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతులను ఉపయోగించి జాతీయ ఆదాయాన్ని గణిస్తారు. ప్రోడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్. ఈ 3 పద్ధతుల్లో జాతీయ ఆదాయాన్ని గణిస్తారు. సో ఇప్పుడు ప్రొడక్ట్ మెథడ్ గురించి చెప్పుకుందాం. ఉత్పత్తి మదింపు పద్ధతి. ప్రొడక్టివ్ మెథడ్ ఆల్సో నోన్ యాజ్ ఇన్వెంటరీ మెథడ్. దీన్ని గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్ అంటారు.
గ్రాస్ వాల్యూ యాడెడ్ నెట్ అవుట్పుట్ మెథడ్ అని కూడా అంటారు, ప్రొడక్ట్ మెథడ్ని. ఒక ఆర్థిక వ్యవస్థలో 3 సెక్టార్స్ ఉంటాయి: ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెర్షరీ సెక్టర్. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. సో ఈ 3 రంగాల్లో జరిగినటువంటి ఉత్పత్తిని మొత్తం కలిపితే మనకి గ్రాస్ అవుట్పుట్ మొత్తం ఉత్పత్తి వస్తుంది. అందులోంచి మధ్యంతర వస్తువును తీసివేస్తే మనకి నికర ఉత్పత్తి వస్తుంది. సో ప్రైమరీ సెక్టార్, ఒక ఆర్థిక వ్యవస్థలో 3 సెక్టార్స్ ఉంటాయి: ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్. ప్రైమరీ సెక్టర్ ప్రాథమిక రంగం వ్యవసాయం, అటవీ సంపద, చేపల పెంపకం, మైనింగ్ డిపాజిట్స్, గనుల తవ్వకం ప్రాథమిక రంగంకి చెందినవి. సెకండరీ సెక్టర్ ద్వితీయ రంగానికి చెందినవి ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్, రిజిస్టర్డ్ అండ్ అన్రిజిస్టర్డ్ అండ్ విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, నిర్మాణ రంగం. తృతీయ రంగానికి చెందినవి బ్యాంకింగ్, హోటల్స్, రెస్టారెంట్స్, రవాణా నిల్వ సమాచారం, సామాజిక సాంఘిక సేవలు. ఇవి టెర్షియరీ సెక్టార్కి చెందినవి, తృతీయ రంగానికి. సో ఈ ప్రైమరీ సెక్టార్లో మనం చెప్పుకున్న వ్యవసాయము, అటవీ సంపద, చేపల పెంపకం, ఈ 3 కలిపితే మనకి అగ్రికల్చర్ సెక్టార్ వస్తుంది. సో అందులో ఉన్న మనకి మైనింగ్ డిపాజిట్స్ని కలిపితే మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ అంటారు. అండ్ టెర్షియరీ సెక్టార్ ఆల్సో నోన్ యాజ్ సర్వీస్ సెక్టార్, సేవల రంగం. సో సెకండరీ సెక్టార్ ప్లస్ మైనింగ్ డిపాజిట్స్, దీన్ని మనం ఇండస్ట్రియల్ సెక్టార్ అంటారు. సో 3 కలిపితే వ్యవసాయం, అటవీ సంపద, చేపల పెంపకం. సో వీటిని కలిపితే మనకి అగ్రికల్చర్ సెక్టార్ వస్తుంది. సో సెకండరీ సెక్టార్ ప్లస్ మైనింగ్ డిపాజిట్స్, ఇండస్ట్రియల్ సెక్టార్, టెర్షియరీ సెక్టార్ ఆల్సో నోన్ యాజ్ సర్వీస్ సెక్టార్. సో ఈ 3 రంగాలలో వచ్చినటువంటి ఉత్పత్తిని కలిపితే మనకి గ్రాస్ అవుట్పుట్ వస్తుంది, మొత్తం ఉత్పత్తి వస్తుంది, గ్రాస్ అవుట్పుట్. ఈ మొత్తం ఉత్పత్తిలో నుంచి ఇంటర్మీడియట్ గూడ్స్, మధ్యంతర వస్తువుల్ని తీసివేస్తే ఇంటర్మీడియట్ గూడ్స్, మధ్యంతర వస్తువులను తీసివేస్తే మనకి నెట్ అవుట్పుట్ వస్తుంది, నికర ఉత్పత్తి. ఇదే మనకి జీవీఏ, జాతీయ ఆదాయం. ఎట్లా మధ్యంతర వస్తువులు అంటే ఒక ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని మరొక ఉత్పత్తికి దోహదపడే వస్తువుల్ని మధ్యంతర వస్తువులు అంటారు. ఎట్లా తీసుకుంటారో చూద్దాం. ఈ ఉత్పత్తి మదింపు పద్ధతిని ఎట్లా చేస్తారు అంటే, ఒక కార్ల కంపెనీ ఉంది. సో మొత్తం కార్ని ఒక్కసారి మనం ఫైనల్ గూడ్స్, రా మెటీరియల్ తీసుకుంటాం. ఫస్ట్ రా మెటీరియల్, ఇంటర్మీడియట్ గూడ్స్ తయారవుతాయి. ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే మధ్యంతర వస్తువులు. నెక్స్ట్ ఈ ఇంటర్మీడియట్ గూడ్స్ ఫైనల్ గూడ్స్ అవుతుంది. సో మన దగ్గరికి మనం కొనేది ఈ ఫైనల్ గూడ్స్ అయిన కార్ అనుకోండి. సో కార్ మనం కొంటాం, అంతిమ వస్తువుని మనం కొంటాం. సో ఈ కార్ తయారవ్వాలి అని అంటే ఐరన్ ఓర్, రా మెటీరియల్ ఐరన్ ఓర్. సో ఈ కారు ఉత్పత్తిలో మనకి స్టీల్, టైల్స్ మధ్యంతర వస్తువులుగా ఉపయోగపడతాయి. స్టీల్, టైల్స్. సో టోటల్గా మనకి కారు ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కార్ని సో ఈ కారు తయారీలోంచి మధ్యంతర వస్తువులైన స్టీల్, టైల్స్, ఐరన్ ఓర్ని తీసివేస్తే మనకి అసలు విలువ, ఫైనల్ గూడ్స్ యొక్క విలువ వస్తుంది. ఇది మనము జాతీయ ఆదాయంలో కలుపుతాం. సో ఉత్పత్తి అయినటువంటి ఈ కారు విలువని మనం జాతీయ ఆదాయంలో కలుపుతాం. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, వీట్ 1 kg వీట్ పండించినాం. అది రా మెటీరియల్. వీట్ 1 kg వీట్. ఈ వీట్ అనేది మనకి ప్రైమరీ సెక్టార్కి చెందింది. ఎస్. సో వ్యవసాయానికి చెందింది, ప్రాథమిక రంగానికి చెందింది ఈ వీట్. సో ఈ వీట్ తర్వాత ఏమవుతుంది, మనకి ఫ్లోర్, పిండిగా మారుతుంది. పిండిగా చేస్తాం. 1 kg వీటిని
పండించుకున్నాం వ్యవసాయం. సో ఇది రా మెటీరియల్ వీట్ అనేది, ఇది వ్యవసాయ రంగానికి చెందింది. ఫ్లోర్ పిండి పట్టించడం అంటే అది పారిశ్రామిక రంగానికి చెందింది. యంత్రాల సహాయంతో మనం పిండి పడతాం. సో తర్వాత హోటల్ అతను చపాతీ చేస్తాడు. సో ఇది ఫైనల్ గుడ్. మనం చపాతీ తీసుకుంటాం తప్ప ఇవన్నీ తీసుకోము. ఇది మనకి సర్వీస్ సెక్టార్కి చెందింది, సేవా రంగానికి చెందింది హోటల్. ఓకే, సో ఈ వీట్, ఫ్లోర్ అండ్ చపాతీ రా మెటీరియల్, ఇంటర్మీడియట్ గూడ్స్ అండ్ గుడ్, చపాతీ. సో ఫర్ ఈ వీట్ 1 kg వీట్ 10 రూపీస్. సో ఇక్కడ మనకి ఈ కేజీ వీటిని మనం పండించడానికి 5 రూపీస్, పిండి పట్టించడానికి మిల్లు వాళ్ళు 5 రూపీస్ తీసుకున్నారు. సో ఇక్కడ ఎంత అయింది? ఈ 10 రూపీస్ తోటి ఈ 1 kg వీటిని కొనుక్కున్నారు వీళ్ళు, కొనుక్కొని పిండి పట్టించారు. అప్పుడు మనకి 15 రూపీస్ అయింది. ఇక్కడ 15 రూపీస్. సో ఇక్కడ మళ్ళీ వీళ్ళు చపాతీ వాళ్ళు ఏం చేశారు, ఇది హోటల్స్ వాళ్ళు ఏం చేశారు, ఈ చపాతీ పిండిని కొనుక్కున్నారు. తర్వాత మనకి చపాతీ తయారు చేసి మనకి ఫైనల్ కూడా అమ్మడానికి ఇక్కడ ఎంత అయింది వీళ్ళకి చపాతీ తయారు చేయడానికి 10 రూపీస్. సో టోటల్ చపాతీ ఒక ప్లేట్ ఎంత వస్తుంది? 25 రూపీస్ ఇక్కడ. సో మనం ఎంత ఉత్పత్తి అంటే ఇట్లా టోటల్గా తీసుకోవచ్చు. సో చపాతీ 25 రూపీస్. మనకి అంతిమ విలువనే తీసుకోవాలి కాబట్టి, అంతిమ విలువ ఉత్పత్తిని మనం తీసుకోవాలి కాబట్టి అది ఎంత? 25 రూపీస్ అని దీన్ని మనం ఈ ఉత్పత్తిని మనం జాతీయ ఆదాయంలో గణించవచ్చు. అది కాదు, ఇంకొక విధంగా ఇప్పుడు ఏమనుకున్నాం మనం, గ్రాస్ అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ గూడ్స్ని తీసుకోవాలి అనుకున్నాం. సో ఇంకొక విధంగా ఉత్పత్తి మదింపు పద్ధతిని ఎట్లా గణిస్తారు అంటే, గ్రాస్ అవుట్పుట్ అంటే మనకి ఎంత వచ్చింది టోటల్గా 25 రూపీస్ ప్లస్ అంటే మొత్తం ఉత్పత్తిని మనం ఒక వస్తువు ఉత్పత్తి మొత్తాన్ని చేర్చితే మనకి మొత్తం ఉత్పత్తి వస్తుంది అని చెప్పినా నేను. సో అక్కడ మనం మధ్యంతర వస్తువుని తీసివేయలేదు, టోటల్గా ఒక వస్తువు ఉత్పత్తిని చేరిస్తే గ్రాస్ అవుట్పుట్ మొత్తం ఉత్పత్తి వస్తుంది. సో మొత్తం ఉత్పత్తి ఎట్లా కౌంట్ చేస్తున్నాం? ఇక్కడ 10, ఇక్కడ 15, ఇక్కడ 25. మొత్తం ఉత్పత్తి ఎంత అయింది? 25, 10, 35, 40, 50. సో గ్రాస్ అవుట్పుట్ ఎంత? 50 రూపీస్. ఇందులోంచి గ్రాస్ అవుట్పుట్ ఎంత? 50 రూపీస్. మనకి తయారైనటువంటి వస్తువుల యొక్క మొత్తం ఉత్పత్తి గ్రాస్ అవుట్పుట్ మైనస్ 50 రూపీస్ అనుకున్నాం. 10, 15, 25, 25 ప్లస్ 25, 50 రూపీస్ అయింది. ఇక్కడ మనం డివైడ్ చేయలేదు అంటే ఇంటర్మీడియట్ గూడ్స్ని తీసివేయలేదు, మధ్యంతర వస్తువుని తీసివేయలేదు. సో మైనస్ ఏమన్నా నేను ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే మధ్యంతర వస్తువులు, మొత్తం ఉత్పత్తి మైనస్ ఇంటర్మీడియట్ గూడ్స్. అప్పుడు మైనస్ ఇంటర్మీడియట్ గూడ్స్ ఏంటి? 10 ప్లస్ 15, 25. మధ్యంతర వస్తువులు మనం 25 అను, అప్పుడు కూడా వాల్యూ 25 వచ్చింది. సో అంతిమ వస్తువులు మనం 25 తీసుకున్నా, మధ్యంతరంగా మనం ఏ వస్తువులు అయితే వాడినామో ఆ మొత్తం ఉత్పత్తి తీసుకొని మధ్యంతర వస్తువుని తీసివేసిన 25 వస్తుంది. ఇట్లా గణించవచ్చు ఉత్పత్తి మదింపు పద్ధతిని. మొత్తం ఉత్పత్తి అంటే మొత్తం అంతిమంగా తయారైనటువంటి వస్తువుల ఉత్పత్తి, లేదా మొత్తం ఉత్పత్తి మైనస్ ఇంటర్మీడియట్ గూడ్స్ తీసేస్తే మనకి నెట్ అవుట్పుట్ ఎంత వచ్చింది? 25 రూపీస్. సో ఇది ఆ ఉత్పత్తి మదింపు పద్ధతిని చేసుకుంటాం. ఇంతకుముందు కూడా కార్ల దాంట్లో మనం ఏం చేసినాం, ఐరన్ ఓర్, స్టీల్ అండ్ టైల్స్ యూజ్ చేసినటువంటి మధ్యంతర వస్తువులైన స్టీలు, టైల్స్ తీసివేస్తే మనకి అసలు కార్ వాల్యూ వచ్చింది. సో ఇది ఉత్పత్తి మదింపు పద్ధతి. ఓకే, సో ఉత్పత్తి మొత్తం తయారైనటువంటి వస్తు సేవల ఉత్పత్తిలోంచి ఇంటర్మీడియట్ గూడ్స్ మధ్యంతర వస్తువులు తీసివేస్తే మనకి నికర ఉత్పత్తి వస్తుంది. సో నికర ఉత్పత్తి వచ్చింది. ఇప్పుడు మధ్యంతర వస్తువుని మనం తీసివేసినాం. నికర ఉత్పత్తి అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. అందుకే దీన్ని విలువ చేర్చిన పద్ధతి అంటారు. అంటే ప్రతి స్టేజ్లో చేరినటువంటి, ఇంతకుముందు అన్నాను నేను, సో ప్రతి స్టేజ్లో చేరినటువంటి అంతిమంగా చేరిన ఇక్కడ 5 రూపీస్, ఇక్కడ 10 రూపీస్, ఇక్కడ 10 రూపీస్. మనం వీట్ దగ్గర మనకి 10 రూపీస్. సో ఇక్కడ మనకి ఎంత విలువ చేర్చినాం? ఫ్లోర్లో 5 రూపీస్ చేర్చినాం. సో తర్వాత వీళ్ళు అవ్వడానికి 20 రూపీస్ చేర్చినాం. అంటే మనము ఎంత విలువ అయితే అయిందో టోటల్గా కాకుండా ప్రతి స్టేజ్లో అదనంగా చేర్చినటువంటి విలువను యాడ్ చేస్తే మనకి ఉత్పత్తి వచ్చింది మనకి. సో అందుకే దీన్ని గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటారు. అంటే ప్రతి దశలోనూ చేర్చిన విలువను కలిపితే మనకి జాతీయ ఆదాయం వస్తుంది.
గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ప్రతి దశలోనూ చేర్చిన విలువను అదనంగా చేరిన విలువను యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. గ్రాస్ వాల్యూ యాడెడ్. సో అంటే గ్రాస్ వాల్యూ అవుట్పుట్ మైనస్ గ్రాస్ అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ గూడ్స్ అయితే మనకి గ్రాస్ వాల్యూ యాడెడ్ వస్తుంది. ఇంటర్మీడియట్ గూడ్స్ అని చెప్పి ఇది గ్రాస్ వాల్యూ యాడెడ్. ఓకే, సో గ్రాస్ వాల్యూ యాడెడ్ నథింగ్ బట్ జీడిపి. సో ఇప్పుడు తయారైనటువంటి వస్తువుల్ని మనం మార్కెట్ ధరల్లో చెప్తే జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్. ఓకే, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ని మనం ఇందులోంచి మనకి తెలుసు ప్లస్ జీడిపి డొమెస్టిక్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, ప్లస్ ఎన్ఎఫ్ఐ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. సో ఎన్ఎఫ్ఐ అంటే ఆర్ మైనస్ పి, మన దేశంలో తయారైనటువంటి వస్తువులని ఇతర దేశాల నుంచి తయారైనటువంటి వస్తువుల నుంచి తీసేస్తే ఎన్ఎఫ్ఐ వస్తుంది. సో క్లియర్గా మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఈ జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ ఎస్ఎన్ఎఫ్ఐ చేస్తుంది. సో మైనస్ తరుగుదల డిప్రిసియేషన్, జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ డిప్రిసియేషన్ ఎన్ఎన్పి నెట్ ఇది మారుతుంది, ఇది చేంజ్ అవుతుంది అంటే డిప్రిసియేషన్ తరుగుదలని తీసివేస్తున్నాం. సో మైనస్ తరుగుదల ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్లో మనకి ఫ్యాక్టరీ కాస్ట్ రావాలంటే మైనస్ నెట్ ఐటీ మైనస్ సబ్సిడీ. సో ఎన్ఎన్పి ఎట్ నెట్ ఐటీ మైనస్ సబ్సిడీ అంటే నెట్ ఐటీ నికర పరోక్ష పన్నులు. ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్. దిస్ ఈజ్ ద రియల్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పుకున్నాం. ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్లో చెప్తే అది మనకి నిజమైనటువంటి జాతీయ ఆదాయం ఆర్ నేషనల్ ఇన్కమ్. ఇట్లా మనం ప్రొడక్ట్ మెథడ్ని యూజ్ చేయొచ్చు. ప్రతి దశలో చేరినటువంటి విలువని మనం చేర్చుకుంటూ వెళ్తే మనకి జాతీయ ఆదాయం వస్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ మెథడ్. ఇన్కమ్ మెథడ్ని మనం ఫ్యాక్టర్ పేమెంట్ మెథడ్ అంటారు, ఇన్కమ్ పెయిడ్ మెథడ్ అంటారు, ఇన్కమ్ రిసీవ్డ్ మెథడ్ అంటారు. ఫ్యాక్టర్ పేమెంట్ మెథడ్ ఆదాయ మదింపు పద్ధతి. ఆర్థిక వ్యవస్థ ఏ వస్తువు తయారవ్వాలన్నా 4 ఉత్పత్తి కారకాలు అవసరం. ఇప్పుడు మార్కెట్ తయారవ్వాలంటే 4 ఉత్పత్తి కారకాలు ఏంటి? ఫ్యాక్టర్స్. 4 ఫ్యాక్టర్స్ ఏంటి? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. సో ఈ మార్కెట్ తయారవ్వాలంటే ల్యాండ్, లేబర్ అండ్ క్యాపిటల్, ఎంటర్ప్రీనియర్. సో భూమి ఫ్యాక్టర్స్ ఏంటి? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రీనియర్. సో భూమి, శ్రమ, మూలధన, వ్యవస్థాపన. ఏ వస్తువు ఉత్పత్తి కావాలన్నా ఈ 4 ఉత్పత్తి కారకాలు కావాలి. సో ఈ 4 ఉత్పత్తి కారకాలకు చెల్లించేటువంటి ప్రతిఫలాలను కలిపితే మనకి ఆదాయ మదింపు పద్ధతి వస్తుంది. సో ఈ 4 ఉత్పత్తి కారకాలకు వచ్చేటువంటి ప్రతిఫలాలు అంటే వీటి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని కలిపితే మనకి ఏమొస్తుంది? ఆదాయ మదింపు పద్ధతి వస్తుంది. సో ల్యాండ్కి మనం ఏం చేస్తాం? భూమికి బాటకం ఇస్తాం. ల్యాండ్కి ప్రతిఫలం ఏంటి? రెంట్. లేబర్ శ్రమకి వేతనం ఇస్తాం, వేజెస్. క్యాపిటల్ ఇంట్రెస్ట్, మూలధనం వడ్డీ. ఎంటర్ప్రీనియర్ ప్రాఫిట్స్, వ్యవస్థాపన లాభం. సో దీన్ని మనం వీటిని ఈ ఉత్పత్తి కారకాలకి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనకు చెల్లించేటువంటి ప్రతిఫలాలు బాటకం, వేతనం, వడ్డీ, లాభాల రూపంలో మనం ప్రతిఫలాలను చెల్లిస్తాం. ఆ ప్రతిఫలాన్ని కలిపితే మనకి ఆదాయ మదింపు పద్ధతి అంటే వాటికి వచ్చేటువంటి ఆదాయాన్ని కలిపితే మనకి ఆదాయ మదింపు పద్ధతి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పే ఈ మార్కెట్ తయారవ్వాలి అంటే ల్యాండ్ అవసరం. సో ల్యాండ్కి రెంట్ ఎంత? ఈ మార్కెట్ కాస్ట్ ఎంత? 20 రూపీస్ అనుకోండి. సో
సో ఈ మార్కెట్ కాస్ట్ 20 రూపీస్ అయితే దానికి ల్యాండ్ యూజ్ చేసినాం, దానికి రెంట్ 5 రూపీస్, రెంట్గా 5 రూపీస్ వచ్చింది, లేబర్కి వేజెస్ ఇచ్చినాం 5 రూపీస్, అండ్ ఇంట్రెస్ట్ 5 రూపీస్, ప్రాఫిట్ 5 రూపీస్. సో వీటి మొత్తాన్ని కలిపితే మనకి 20 రూపీస్. సో అది మనకి అంటే ఇట్లా వాళ్ళు గణిస్తారు, లెక్కిస్తారు. సో మనకి ఉత్పత్తి కారకాలకు వచ్చేటువంటి ప్రతిఫలాలు అంటే ఆదాయం, వచ్చేటువంటి ఆదాయాన్ని కలిపితే మనకి జాతీయ ఆదాయం వస్తుంది. అయితే ఇందులోనే ఒక ఇన్కమ్ ఉంటుంది, ఇది అంటే రెంట్ ప్లస్ వేజెస్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాఫిట్ ప్లస్ మిక్స్డ్ ఇన్కమ్, వాటకం, వేతనం, వడ్డీ, లాభం ఇన్కమ్ మెథడ్లో ప్లస్ మిక్స్డ్ ఇన్కమ్ కూడా కలుస్తుంది. మిక్స్డ్ ఇన్కమ్ అంటే ఒక వ్యక్తికి వచ్చేటువంటి ఇన్కమ్ అది రెంట్ ద్వారా వచ్చిందా అంటే మనకి దేని ద్వారా వచ్చింది, ఈ 4 ఉత్పత్తి కారకాలలో దేని ద్వారా ఇన్కమ్ వచ్చిందో కూడా మనకి అది కనిపించదు, క్లారిటీగా రాదు, దాన్ని మిక్స్డ్ ఇన్కమ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద ఫ్యాక్టరీలు అయితే మనం ల్యాండ్ తీసుకుంటాం, లేబర్స్ని యూజ్ చేస్తాం, క్యాపిటల్ ఎంత బయట నుంచి బ్యాంక్ నుంచి పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయనుకోండి, పెద్దవి కేఎల్ఎం, ఆర్ఎస్ బ్రదర్స్ అట్లాంటి షాప్స్కి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏదన్నా ఒక పెద్ద షాప్స్కి ఏం చేస్తారు అంటే వాళ్ళు ల్యాండ్ని యూజ్ చేసుకుంటారు, ల్యాండ్ని పెద్దది తీసుకుంటారు, లేబర్స్ని పెట్టుకుంటారు, సేల్స్ గర్ల్స్గా వాళ్ళని, సేల్స్ బాయ్స్కి వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు, అండ్ దానికి క్యాపిటల్ వాళ్ళు బ్యాంక్ నుంచి వాళ్ళు ఇంట్రెస్ట్కి క్యాపిటల్ తెచ్చుకుంటారు, వాళ్ళ ఎంటర్ప్రీనియర్ వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తే తీసుకుంటారు. అంటే వాళ్ళు డివైడ్ అవుతుంది, దేనికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. మనం రెంట్ ఎంత పే చేస్తున్నాం, సో ఎంతమంది లేబర్కి మనం వేజెస్ ఇస్తున్నాం, వాళ్ళకి ఎంత శాలరీస్ మనం పే చేస్తున్నాం, సో ఎంత ఇంట్రెస్ట్ మనం పే చేస్తున్నాం, ఎంత మనకి ప్రాఫిట్ వచ్చింది అంటే వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది. 4 ఉత్పత్తి కారకాల్లో దేని నుంచి ఆదాయం ఎంత వస్తుంది అనేది వాళ్ళకి అట్లాంటి పెద్ద షాప్స్కి, పెద్ద కంపెనీస్కి, ఏదైనా పెద్ద కంపెనీస్కి వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. సో అక్కడ మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు. కానీ మిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది, చిన్న డ్రెస్సులు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లోనే డ్రెస్సులు తీసుకొచ్చి, శారీస్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. అది అంటే వాళ్ళు స్పెషల్గా వాళ్ళు ల్యాండ్ తీసుకోవట్లేదు, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళ లేబర్ని ఎవరిని యూజ్ చేయరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వాళ్ళు ఇస్తారు తప్ప వాళ్ళు స్పెషల్గా సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్ కానీ వాళ్ళు ఎవరు కూడా అపాయింట్ చేసుకోరు. అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ క్యాపిటల్ బ్యాంక్ నుంచి తీసుకురారు, వాళ్ళ దగ్గర ఉన్న కొంచెం అమౌంట్, వాళ్ళు సేవింగ్ చేసుకున్న అమౌంట్ తోటే వాళ్ళు అంతవరకు కొన్ని డ్రెస్సెస్ తీసుకొచ్చి వాళ్ళు అమ్మడానికి పెడతారు. వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది తెలియదు. అంటే అందులో మనకి 4 కంబైన్ అయి ఉంది, దానికి ఏ ఉత్పత్తి కారకానికి ఎంత వచ్చింది అనేది వీళ్ళు డివైడ్ చేయలేరు. అదే వాళ్ళైతే క్లియర్గా వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది దేని నుంచి ఏది వస్తుంది అని, సో వీళ్ళు డివైడ్ చేయలేరు. సో దాన్ని మనం మిక్స్డ్ ఇన్కమ్ అంటాం. చిన్న కిరాణా షాప్స్ అయినా వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటారు, వాళ్ళు దేన్ని వేజెస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అందులో వర్క్ చేస్తారు కాబట్టి ఎవరికి అనేది తెలియదు. అండ్ వాళ్ళ దాంట్లో అంటే ఈ 4 ఉత్పత్తి కారకాల వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్నే పెడతారు. ఎంత అంటే ఉత్పత్తి కారకాలు దేనికి ఎంత అమౌంట్ వచ్చింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh వచ్చింది, అది దేనికి ఎంత అనేది వాళ్ళు డివైడ్ చేయలేరు, అది మిక్స్డ్ ఇన్కమ్. సో రెంట్ ప్లస్ వేజెస్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాఫిట్ ప్లస్ మిక్స్డ్ ఇన్కమ్, అది మనకి ఇన్కమ్ మెథడ్లో వేజెస్, రెంట్, ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాఫిట్ ప్లస్ వాటకం, వేతనం, వడ్డీ, లాభాలు ప్లస్ మిశ్రమ ఆదాయం, మిక్స్డ్ ఇన్కమ్, అది జాతీయ ఆదాయం. ఇట్లా ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. పొలంలో పనిచేసే ఒక చిన్న పొలంలో పనిచేసే రైతు, డాక్టర్, చిన్న వైద్య సేవలు అందించే చిన్న డాక్టర్, వాళ్ళ ఇంట్లోనే ప్రాక్టీస్ పెట్టుకునేటువంటి డాక్టర్, కార్పెంటర్స్, సో ఇదంతా కూడా మనకి మిక్స్డ్ ఇన్కమ్ కిందకే వస్తుంది. అది యాడ్ చేయాలి. సో వాటకం, వేతనం, వడ్డీ, లాభాలను యాడ్ చేయాలి, ప్లస్ ఎన్ఎఫ్ఐఏ చేస్తే మనకి ఇన్కమ్ మెథడ్లో ఆదాయ మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయం వస్తుంది. సో ఇది మనకి తెలుసు జిఎన్పి, ఇది ఫ్యాక్టరీ కాస్టే. మనం ఇది తీసుకున్నాము అంటే ఫ్యాక్టరీ కాస్టే మనం తీసుకున్నాం. సో ఫ్యాక్టరీ కాస్ట్ జిఎన్పి అంటే ప్లస్ ఎన్ఎఫ్ఐఏ పెట్టినా కాబట్టి జిఎన్పి వచ్చింది. సో మైనస్ డిప్రిసియేషన్ ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్, ఇది నేషనల్ ఇన్కమ్, ఇది ఇన్కమ్ మెథడ్. బాటకం ఒక ఉత్పత్తి కారకాలకు వచ్చేటువంటి భూమికి వచ్చే బాటకము, శ్రమకు వచ్చే వేతనము, మూలధనంకి వచ్చే వడ్డీ, అండ్ వ్యవస్థాపనకు వచ్చే లాభం.
వాటకం, వేతనం, వడ్డీ, లాభాలు ప్లస్ మిశ్రమ ఆదాయం ప్లస్ NFI చేస్తే మనకి నేషనల్ ఇన్కమ్ వస్తుంది. ఇది ఇన్కమ్ మెథడ్, ఆదాయ మదింపు పద్ధతి. వేజెస్ ప్లస్ రెంట్ ప్లస్ వేజెస్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాఫిట్స్ ప్లస్ మిక్స్డ్ ఇన్కమ్ ప్లస్ NFI నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. NFI R minus P received income minus payment income. Third one, expenditure method. Expenditure method, consumption and investment method అంటారు దీన్ని ఎక్స్పెండిచర్ మెథడ్ని. అంటే ఇన్కమ్ డిస్పోజల్ మెథడ్ అంటారు. ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే మనం ఆర్థిక వ్యవస్థలో చేసేటువంటి వ్యయాన్ని లెక్కిస్తే మనకి ఎక్స్పెండిచర్ మెథడ్ వస్తుంది. అంటే ఎన్ని రకాల వ్యయం చేస్తాం? ఒకటి వినియోగ వ్యయం చేస్తాం, రెండు పెట్టుబడి వ్యయం చేస్తాం. రెండు రకాల వ్యయాలు ఉంటాయి ఆర్థిక వ్యవస్థలో, వినియోగ వ్యయం, పెట్టుబడి వ్యయం. సో ఏ రంగాలు వ్యయం చేస్తాయి అంటే 4 రంగాలు మనకి వ్యయం చేస్తాయి. ఎక్స్పెండిచర్ 4 రంగాలు చేస్తాయి. ఒకటి హౌస్ హోల్డ్, కుటుంబ రంగం వ్యయం చేస్తుంది. ఎన్ని రకాల వ్యయాలు ఉంటాయంటే 4 రంగాలు వ్యయం చేస్తాయి. హౌస్ హోల్డ్ సెక్టర్. అండ్ సెకండ్ వన్ ఫండ్స్, సంస్థలు వ్యయం చేస్తాయి అంటే ఇన్వెస్ట్ చేస్తాయి ఇవి. అండ్ థర్డ్ వన్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. అండ్ ఫోర్త్ వన్ నెట్ ఇంపోర్ట్స్, నికర ఎగుమతులు అంటే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఫోర్త్ వన్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ హౌస్ హోల్డ్ సెక్టర్ చేసేటువంటి వ్యయం, కుటుంబ రంగం వేటికి చేస్తుంది? వినియోగ వ్యయం చేస్తుంది. కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, దీని సితో సూచిస్తారు. కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, హౌస్ హోల్డ్ కుటుంబ రంగం చేసేటువంటి వ్యయాన్ని కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు. వినియోగ వ్యయం. ఫార్మ్స్ అంటే వీళ్ళు సంస్థలు ఏం చేస్తాయి? బిజినెస్ చేస్తాయి. బిజినెస్ పర్సన్స్ ఏం చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వీళ్ళు చేసేది పెట్టుబడి వ్యయం. వీళ్ళు చేసే వ్యయం పెట్టుబడి వ్యయం. సో ఇన్వెస్ట్మెంట్. అండ్ గవర్నమెంట్ చేసేది ఏంటి అంటే ఈ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని జీతో వాళ్ళు సూచిస్తారు. అండ్ నెట్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. సో కన్సంప్షన్ ఎక్స్పెండిచర్. కుటుంబ రంగం 2 రకాల వస్తువుల పైన అవి వ్యయం చేస్తాయి. ఏంటి అంటే నాన్ డ్యూరబుల్ గూడ్స్, డ్యూరబుల్ గూడ్స్. మన్నిక లేని వస్తువుల పైన, మన్నిక గల వస్తువుల పైన. ఇప్పుడు డైలీ మనం యూజ్ చేసే ఆహారము, పానీయాలు, సబ్బు, టూత్పేస్ట్, సో మనం యూజ్ చేసేటువంటి మొత్తము వాటి మీద చేసేటువంటి వస్తువులు, డ్రెస్సెస్, వీటి మీద చేసేవి నాన్ డ్యూరబుల్ గూడ్స్. మన్నిక లేని వస్తువుల పైన ఏం చేస్తాయి? టీవీ, ఫర్నిచర్, సో వీటిపైన యూజ్ చేసేవి మన్నిక గల వస్తువులు. సో వీటిపైన వ్యయం చేస్తాయి. మన్నిక గల వస్తువుల పైన, మన్నిక లేనటువంటి వస్తువుల పైన. సో అవి చేసేటువంటి వ్యయాన్ని కుటుంబ రంగం చేసేటువంటి వ్యయం అంటారు. సంస్థలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఏంటి వాళ్ళు ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేస్తారు. మిషన్స్ మీద వాళ్ళు ఎక్స్పెండిచర్ చేస్తారు, వ్యయం చేస్తారు. మిషన్స్ కొంటారు. అండ్ వాళ్ళు మిషన్స్ మీద చేస్తారు. నూతన ఇండ్లు, కొత్త ఇళ్ళు కూడా అవి మనకి వీడి ఇన్వెస్ట్మెంట్ కిందకే వస్తుంది. ఫ్యాక్టరీల మీద ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళు బిజినెస్ చేస్తారు. సంస్థలు బిజినెస్ చేస్తాయి. సో అవి వ్యాపార రంగం, అవి మనకి పెట్టుబడి వ్యయాన్ని చేస్తాయి. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వ వ్యయం, శాంతి భద్రతలు, రక్షణ, వీటి మీద చేస్తాయి. విద్యా సేవల మీద వ్యయం చేస్తాయి గవర్నమెంట్. అంటే అందులో పనిచేసే పోలీస్ అండ్ టీచర్స్, డాక్టర్స్ ఇట్లాంటి వీళ్ళకి వేతనాలు ఇవ్వడం ద్వారా ఇవి వ్యయం చేస్తాయి. వాళ్ళకి శాలరీస్ ఇస్తారు. టీచర్స్కి అండ్ డాక్టర్స్కి, పోలీస్కి వీళ్ళకి ఇచ్చేటువంటి శాలరీస్ ద్వారా ఇవి వ్యయం చేస్తాయి. అంతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తారు? ఆహార ధాన్యాన్ని రైతుల నుంచి కొంటారు. సో అట్లా కూడా అవి వ్యయం చేస్తాయి. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. నెట్ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. అంటే మన దేశ భౌగోళిక సరిహద్దుల్లో తయారైనటువంటి వస్తువులను ఇతర దేశాలకి, USA, బ్రిటన్, వాటికి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. మళ్ళీ అక్కడ అంటే ఆ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మనకి ఆదాయం వస్తుంది. అయితే వాళ్ళకి వ్యయం అవుతుంది. ఇంపోర్ట్స్, అక్కడ తయారైనటువంటి వస్తువులు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో వాటి ద్వారా మనము వాటికి వ్యయం చేసినట్లు అవుతుంది. వాళ్ళకి ఆదాయం అవుతుంది. సో మనకు వచ్చేటువంటి ఆదాయంలోంచి మనం చేసేటువంటి వ్యయాన్ని తీసివేస్తే, అంటే ఎక్స్పోర్ట్స్లోంచి ఇంపోర్ట్స్ తీసివేస్తే మనకి నెట్ ఇంపోర్ట్స్, నికర ఎగుమతులు వస్తాయి. వీటిని మనం కలపాలి.
నెట్ ఇంపోర్ట్స్ రుణాత్మకంగా అయినా ఉండొచ్చు, అంటే ఎక్కువైనా ఉండొచ్చు, ధనాత్మకంగా ఉండొచ్చు, ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు, రుణాత్మకంగా అయినా ఉండొచ్చు. సో ధనాత్మకంగా ఉన్న వీటిని మనం జాతీయ ఆదాయంలో ఈ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ నెట్ ఇంపోర్ట్స్ని కలుపుతాం. అంటే ఒకవేళ ఎక్కువ ఉంటేనేమో జాతీయ ఆదాయంలో ఎక్కువ అవుతుంది, నెట్ ఇంపోర్ట్స్ తక్కువ ఉంటే జాతీయ ఆదాయం తక్కువ అవుతుంది. సో ఈ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ని మనం జాతీయ ఆదాయంలో కలుపుతాం. ఇది కుటుంబ రంగం సంస్థలు చేసేటువంటి దాన్ని పెట్టుబడి అంటారు. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ ప్లస్ NFIA చేస్తే మనకి జాతీయ ఆదాయం వస్తుంది. సో expenditure of consumption and expenditure of household plus expenditure of investment and expenditure of firms samsthali plus expenditure of government plus exports minus imports. ఇది GDP. at market price plus NFIA net factor income from abroad, అప్పుడు GNP at market price minus depreciation, NNP at market price minus net IT, NNP at factor cost, నేషనల్ ఇన్కమ్ వచ్చింది. ఇది మనకి C ప్లస్ I ప్లస్ G అని కూడా అంటారు. ఎందుకంటే అవి తయారు చేసేటప్పుడు కన్జంప్షన్, ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్, ఫార్మ్స్ చేసేవి ఇన్వెస్ట్మెంట్ అండ్ గవర్నమెంట్. C ప్లస్ I ప్లస్ G ప్లస్ X మైనస్ GDP at మార్కెట్ ప్రైస్ వచ్చింది మనకి, ప్లస్ NFI చేస్తే GNP at మార్కెట్ ప్రైస్ మైనస్ డిప్రిసియేషన్ అయితే NNP at మార్కెట్ ప్రైస్ మైనస్ మార్కెట్ ప్రైస్ నుంచి మైనస్ నెట్ ఐటీ తీసేస్తే NNP at ఫ్యాక్టర్ కాస్ట్, దీని జాతీయ ఆదాయం అంటారు. సో ఇప్పుడు ఏ పద్ధతిలో మనం గణిస్తున్నాం? మన ఇండియాలో 3 పద్ధతుల్ని మనం ఉపయోగిస్తున్నాం. సో ఎక్కువగా మాత్రం ప్రొడక్టివ్ మెథడ్ ఈజీగా ఉంది కాబట్టి ప్రొడక్టివ్ మెథడ్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. సో ప్రొడక్టివ్ మెథడ్ని ప్రైమరీ సెక్టర్లో యూజ్ చేస్తున్నాం అండ్ మ్యానుఫ్యాక్చర్ రిజిస్టర్లో యూజ్ చేస్తున్నాం, నిర్మాణ రంగం పట్టణ ప్రాంతంలో యూజ్ చేస్తున్నాం. అండ్ ఇన్కమ్ మెథడ్ని ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ అన్రిజిస్టర్లో యూజ్ చేస్తున్నాం అండ్ విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా మొత్తం తృతీయ రంగం టెర్షరీ సెక్టర్ మొత్తం కూడా మనకి ఇన్కమ్ మెథడ్లో యూజ్ చేస్తున్నాం. సో ఫైనల్ ఎక్స్పెండిచర్ మెథడ్ని మాత్రం నిర్మాణ రంగంలోని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే యూజ్ చేస్తాం. ఇది 3 పద్ధతులు: ఇన్కమ్ మెథడ్, ప్రొడక్టివ్ మెథడ్ అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్. మనకి జాతీయ ఆదాయంలో మనం తీసుకోకూడని అంశాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే అంతిమ వస్తువులు మాత్రమే తీసుకోవాలి, మధ్యంతర వస్తువుని మనం కలపొద్దు, అంటే 2 సార్లు ఏ వస్తువుని 2 సార్లు మనం లెక్క చేయకుండా జాగ్రత్త వహించాలి. స్థిర ధరల్లో మాత్రమే మనం జాతీయ ఆదాయాన్ని తీసుకోవాలి. తర్వాత మనకి ట్రాన్స్ఫర్ పేమెంట్స్, బదిలీ చెల్లింపుల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని తీసివేయాలి. స్కాలర్షిప్స్ అండ్ మనం నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాం, వృద్ధాప్య పింఛను, ఆసరా, రైతు బంధు, ఇట్లాంటి వాటిని మనం జాతీయ ఆదాయంలోంచి తీసివేయాలి. ఇల్లీగల్ యాక్టివిటీస్, మనకి అక్రమంగా స్మగ్లింగ్, అక్రమ రవాణా, వీటి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని తీసివేయాలి. దొంగ రవాణా, వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని తీసివేయాలి. సెకండ్ హ్యాండ్ గూడ్స్ అమ్మడం, కొనడం ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మనం తీసివేయాలి. కానీ అందులో పనిచేసే బ్రోకర్ సేవలు ఉంటాయి కదా, అవి మాత్రం యాడ్ చేయాలి. హౌస్ వైఫ్ ఇచ్చేటువంటి సేవల్ని మనం తీసివేయాలి. హౌస్ వైఫ్ సేవల్ని, గృహిణి సేవల్ని తీసివేయాలి. సో ఇవి మనం ఇంకా గాలివాటం ద్వారా అంటే బహుమతులు అండ్ లాటరీల ద్వారా వచ్చేటువంటి ప్రైజెస్, వీటి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని తీసివేయాలి. సో ఇలా మనం జాతీయ ఆదాయంలోంచి ఈ అంశాన్ని తీసివేయాల్సి ఉంటుంది. సో జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు స్థిర ధరల్లో జాతీయ ఆదాయాన్ని గణిస్తారు. స్థిర ధరలు అంటే ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉన్నటువంటి ఒక వ్యయాన్ని తీసుకుంటారు. CSO సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు జాతీయ ఆదాయాన్ని గణిస్తారు. ఓకే, 3 పద్ధతులు: ఇన్కమ్ మెథడ్, ప్రొడక్ట్ మెథడ్ అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్. థ్యాంక్ యూ.